ఆ మొగుడు రౌడీ పార్ట్స్ 56. నువ్వు చెప్పినవన్నీ ఒక పేరు పెడితే రుద్రపురం నుండి హైదరాబాద్ అంతా పొడి ఉంటుంది ఆ పేర్లు. చాలే, నన్ను వెక్కిరించడమే నీ పనిగా పెట్టుకున్నా. ఎదురుగా ఉండి ఏం చేస్తాను? టైంపాస్ అవుతుంది కదా నిన్ను ఆడుకుంటే. నాతోనే ఆడుకునే వయసులో నన్ను ఆడుకుంటున్నా. బదులు ఇచ్చేస్తా. ఇచ్చేసుకో, నాకు అదే కావాలి. లైఫ్ మరి సప్పగా ఉంది. ఇప్పుడే పీస్ఫుల్గా ఉంది లైఫ్. ఇంకేం అడ్వెంచర్ మిగిలిపోయా? చేసి చేసి అలవాటయ్యాయేమో. ఖాళీగా కూర్చోవడం కష్టంగా ఉంది. ఏమో, గట్టిగా అనుకుంటే ఏదో ఒక ఉపద్రవం తెస్తాడు దేవుడు. శౌర్య ఉండడం చూస్తుంటే అంటే అది హీ ఏదో క్యాజువల్గా అన్నాను. లైఫ్ మరి సప్పగా ఉంది అంటే చేసే పనిపై ఇంట్రెస్ట్ లేదు అని. ఓహో, అయితే ఏదో చెప్పాలనుకుంటున్నాం. ఏంటది? నాకు హీరోగా ఆఫర్ వచ్చింది. అయితే ఏంటి? రిజెక్ట్ అంతే. రెండో ఆలోచన వద్దు. ఎందుకే? నీ అందానికి హీరో అనే ఛాన్స్ బాగానే ఇచ్చారు కానీ హీరోయిన్లు దొరికిందే సందు అని ఓ రాసుకొని పూసుకొని తిరుగుతారు. వద్దు. నాపై నమ్మకం లేదా? బాబు, నమ్మకం నీపైన ఉంది, కో యాక్టర్స్పై లేదు. వాళ్ళు మోసాలు చేసి నిన్ను లొంగ తీసుకుంటే నా పరిస్థితి, మన పిల్లల పరిస్థితి ఏంటి చెప్పు? ఆమె చాలా దూరంగా ఆలోచిస్తుంది అని అర్థమే నేను రానని వాళ్ళకి ఎప్పుడో చెప్పేశాను అని కూల్గా అంటాడు శౌర్య. మరెందుకు నా దగ్గర ఈ డ్రామాలు? నువ్వేమంటావో అని నన్ను నన్ను బ్లేమ్ చేయడానికి కాదే వెర్రి మొహమా. వద్దు అనడానికి రీజన్ ఏం చెప్తావా అని. చూడు రౌడీ, యు ఆర్ మై టోటల్ ప్రాపర్టీ. నీపై ఎవరి కన్ను పడినా వాళ్ళు నిన్ను కలిపి చంపేస్తాను. డౌటే లేదు అందులో. ఇట్స్ ఓకే, కూల్గా ఉండు అని ఆమె వెన్నునెమురుతూ తినిపించడం అయిపోవడంతో హ్యాండ్ వాష్ చేసుకుని పద కాసేపు పడుకుందువు అని ఆమె చేతిని పట్టుకుని నడిపించి తీసుకువెళ్తాడు శౌర్య. రౌడీ, మూడ్ స్పాయిల్ చేసావు తెలుసా? శౌర్య మాటలకి డేలా పడిపోతూ అంటుంది ఆమె. రూమ్లోకి రాగానే 1 మినిట్ అని కాల్ మాట్లాడి వచ్చిన శౌర్య, హనీగా ఈ మధ్య నీకు బాగా పొగరెక్కువైంది. ఎలా తగ్గించాలి ఆమెను మెల్లిగా డైవర్ట్ చేస్తాడు. నా మొగుడు వచ్చాక అన్నీ పెరిగాయని శౌర్య మొబైల్ తీస్తుంది హన్సీ. ఇప్పుడు ఈ మొబైల్ ఎందుకు? ఏం గొలెక్కు ఎందుకు అని సీక్రెట్స్ ఏమున్నాయి అని ఐబ్రోస్ రైస్ చేస్తూ అడుగుతుంది హన్సీ. చెయ్యరు, ప్రెస్ తీసుకుంటున్నా అనుకుంటున్నారు, నువ్వు బాబుని చూసుకుంటున్నావు అనుకుంటారు అని తనపై బరువు ఆనకుండా వాళ్ళని రాన్న షర్ట్ బటన్స్ విప్పేస్తుంది సాధ్వి. ఆలోచించే, నా వల్ల నీకు ఫీలింగ్స్ వస్తే దెబ్బ అయిపోతాం ఇద్దరు. ఏమవ్వదురా అని అతని షర్ట్ రిమూవ్ చేసి సారీ చేంజ్ చేసుకున్న ఆమె తన నైటీని విప్పి పక్కన పెట్టేసి ఇద్దరు శరీరాలు ఒక్కటయ్యేలా రానాను హత్తుకుంటూ, బాబోయ్ ఎన్నాళ్ళయ్యిందే, బాడీ మొత్తం తగలబడుతుంది, వదిలే డార్లింగ్ అని షవర్ కింద తలవాడని ఆరాటపడతాడు. డియర్ మధురమైన పిలుపుతో అతని ముఖాన్ని తన వైపుకు తిప్పుకుంటుంది ఆమె. కష్టంగా ఉంది, నా కళ్ళల్లోకి చూడు అని అతని శరీరాన్ని తన చేతితో నిమురుతూ అతని నుదుటిపై తడి పెదవులు అద్దుతుంది ఆమె. డార్లింగ్, ట్రాన్స్ఫార్మర్ పేలిపోయేలా ఉందే బాబు. వెంటనే అతని పాటుపై హ్యాండ్ పెట్టి కూల్ చేసేసి టక్కుని చేతిని తీసి సిగ్గుతో తలదించేస్తుంది. అప్పటి వరకు అతను పడ్డ స్ట్రెస్ మొత్తం ఆమె చేతితో తీసేసిందేమో. డార్లింగ్ అంటూ ఆమెను స్మూత్గా హక్ చేసుకుని పెదవులు అందుకుంటాడు రానా. ఆమెపై అకస్మాత్తుగా పొంగిన ప్రేమకు గాను ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేస్తాడు. డియర్, బాబులేస్తాడు వదులు. ఏంటే ఇప్పుడు బాబు బాబు అంటావు? కాసేపు ఇలానే ఉండు, వాడికి ఏ కాదు నాకు కూడా ఫస్ట్ ప్లేస్ ఇదే అని ఆమె గుండెల మీద ముద్దుల వర్షం కురిపిస్తాడు రానా. ఎందుకు అనే సీక్రెట్స్ ఏమున్నాయి అని ఐబ్రో రైస్ చేసి అడుగుతుంది హన్సీ. సీక్రెట్స్ ఏం లేవు, కంప్లీట్ అయిన వర్క్ మొత్తం అందులోనే ఉంది. సీక్రెట్స్ ఉన్న మీకు చెప్తారా ఏంటి అంటూ అనుకుంటూ వెళ్ళిపోతుంది. ఓ అమ్మాయి, ఆమె ఫేస్ చూడలేదు కానీ ఆమె అన్నమాట నిజమే కదా అనుకుని కరెక్ట్గా చెప్పింది ఆవిడ ఎవరో. సీక్రెట్ ఉంటే చెప్తారా ఏంటి అంటుంది హన్సీ. ఏం దాచావే? వామ్మో వాయో, నువ్వు దాచనివి వెళ్ళు మీద లెక్క పెట్టుకున్నా సరిపోవు. ఎన్ని దాచావో? రీసెంట్గా మామ బ్రతికి రావటం కూడా తెలియదు. దానివల్ల మీకేమైనా నష్టం జరిగిందా? లేదు కదా. సర్ప్రైజ్ ఫీల్ అవుతారని చెప్పలేదు తప్పితే అక్కడ నా ఇంటెన్షన్ బ్యాడ్గా ఏం లేదుగా. లేదు, కానీ భారీగా నాతో కూడా ఏం షేర్ చేయవు అనేదే నా బాధ. ఎంతవరకు షేర్ చేయాలో అంతే చెప్తాను. అన్నెసెసరీ అనిపిస్తే మీకు దగ్గరగా తీసుకురాను. నాకు అన్నీ అవసరమే. నువ్వు అసలే ఓవర్ థింకర్వి. చెప్పిన దానిలో మ్యాటర్ లేకపోయినా గొడవ పెట్టుకుంటావు. నేను అర్థం చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి, కానీ అవి గుర్తులేవు నీకు. నీ విషయంలో అన్నీ గుర్తుంటాయి అని నాకు. బాబు, ఇది ఇన్స్టాగ్రామ్ లేక బెల్లంగ్రామ్నా? ఆ రిక్వెస్ట్లు ఏంటి అని అమ్మాయిల పేర్లే. అది వాడట్లేదు. నేను కావాలంటే అకౌంట్ డీటెయిల్స్ ఇస్తాను, నీ ఫోన్లో వాడుకో. నేను మొబైల్ వాడటమే లేదు. దాని ఫేస్లో నన్ను వాడేస్తున్నావు కదే, నీకు దానిలో పని ఏముంది కానీ పడుకో అని ఆమె చేతిలో ఫోన్ లాక్కుంటాడు శౌర్య. హన్సీ అనుమానంగా అతని వైపు చూస్తూ బెడ్ దిగబోతుంటే హనీ అంటూ ఆమె చెయ్యి పట్టుకొని వడిలో కూర్చోబెట్టుకొని ఫోన్ ఆన్ చేసి ప్రతి ఫోల్డర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. పూర్తిగా వినకుండానే శౌర్య భుజంపై వాళ్ళు నిద్రపోతుంది ఆమె. ఆమెను జాగ్రత్తగా బెడ్పై పడుకోబెట్టి నుదుటిపై చిక్పై ముద్దు పెట్టేసి తన వర్క్ చేసే రూమ్లోకి వెళ్తూ ఉండగా పిలుస్తారు గోవర్ధన్ గారు, ప్రతాప్ గారు. చెప్పండి, హనీకి ఇప్పుడు ఏం చేద్దాం? శ్రీమంతం ఇవన్నీ అది క్యారీ చేయలేదు.
9 మంత్లో సింపుల్గా చేద్దాం. ఇంకా 2 మంత్స్ ఉంది కదా. ఈలోపు సాదికి కూడా 5వ నెల వస్తుంది. ఇద్దరికీ కలిపి చేద్దామా? ఇషిని అడగండి. బట్ వాళ్ళది సపరేట్గా చేస్తేనే బాగుంటుంది. అటెన్షన్ గ్యాదర్ అవుతుంది. లేదంటే ఇచ్చిన మిస్టేక్ జరిగిన బెస్ట్ మెమరీస్ వేస్ట్ అవుతాయి. నేను కూడా సాధికాక 9th మంత్లో చేద్దాం అనుకుంటున్నాను అన్నయ్య అంటూ శౌర్య వెనకే వచ్చిన ఇషిక్ అంటాడు. గుడ్ అన్నయ్య, వర్క్ ఏమైనా హెల్ప్ చేయనా? కమ్ అని ఇద్దరూ కలిసి బిజినెస్ రూమ్లోకి వెళ్ళిపోతే ఇద్దరి కోసం టీ పట్టుకొని వెళ్ళిన మీనాక్షి గారు శౌర్య అని పిలుస్తారు. చెప్పుమా, మొహం మొత్తం పీకిపోయిన నాన్న చూసుకుంటున్నారా అని తల నెమురుతూ అంటారు మీనాక్షి గారు. బెంగగా ఉందమ్మా, హనీ డెలివరీ అయ్యే వరకు నిద్ర పట్టేలా లేదు అని ఆమె నడుమును చుట్టుకొని కడుపుకి తల ఆనిస్తాడు శౌర్య. బెంగ ఎందుకు నాన్న? హనీ క్షేమంగా ప్రసవం నుండి బయటపడుతుంది. చూస్తూ ఉండు. అలానే అనుకుంటూ ముందుకు వెళ్తున్నాను. కానీ ఎక్కడో చిన్న భయం వెంటాడుతుంది. ఏం కాదు, నువ్వు ఇలా భయం పెట్టుకొని చిక్కుపోతే హనీని ఎవరు చూసుకుంటారు అని పక్కన ఉన్న సోఫాలో తన కూర్చొని శౌర్య ఒడిలో కూర్చోబెట్టుకుంటారు. తల్లి లాలనికి ఎలా నిద్రపోయాడో అతనికే తెలియదు. హన్సీ ఆ రూమ్లోకి వచ్చేసరికి శౌర్య కాళ్ళకి తన ఒడిలో పట్టుకొని రానా కూర్చుంటే కుర్చీ దగ్గర లాక్కొని ఆ కాళ్ళని ప్రెస్ చేస్తూ ఉంటాడు శ్రీరామ్. శౌర్య తనని సీతు ఒడిలో పెట్టుకుంటే సీనియర్స్ వాళ్ళు జోక్స్ ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తుంటాడు ఇషిక్. అతనికి చిన్నపాటి హెల్ప్గా సాధ్వి. పిల్లలు కడుపు నింపేసి వాళ్ళని పెద్దలకి అప్పచెప్పేస్తారు న్యూ మదర్స్ ఇద్దరు. వాళ్ళని చూసి వెళ్ళిపోతున్న హన్సీను హనీ అని రాగం తీస్తూ పిలుస్తాడు శౌర్య. పర్లేదు రౌడీ, యూ క్యారియన్. ఏం జరుగుతుంది అని క్యారియన్ అంటున్నావే, ఇలా రా అని గట్టిగా పిలుస్తాడు శౌర్య. మీరేదో డిస్కషన్లో ఉన్నట్టున్నారు కదా. వదిన, అన్నయ్యకి ఫీవర్ వచ్చింది. ఇప్పుడే 3 టాబ్లెట్స్ వేశాడు. అన్నయ్య నీ దగ్గరికి వస్తుంటే మేమే ఆపాం, బాడీ కూల్ అయ్యే వరకు అని. ఓహో, ఇంకా కూల్ అవ్వలేదా? నాకేం అవ్వలేదు. వెళ్ళి ఓవర్ కేర్ చేస్తున్నారు. నువ్వు రాహని, నాకు అనేజీగా ఉంది, నేను వాకింగ్ చేస్తుంటాను అని గార్డెన్లోకి వెళ్ళిపోతుంది హన్సీ. ఎందుకే? తనని ఒక్కదాన్ని వదిలేసినట్టు ఆమె ఫీల్ అవుతుంది. ఆమె నిద్రపాటు చేయకూడదు అని వాళ్ళు అనుకున్నారు. హనీ అంటూ ఆమె వెనకే వెళ్తాడు శౌర్య. రెస్ట్ తీసుకో రౌడీ, నాకేం కాలేదు అని ఆమెను హక్ చేసుకుని నేను వేరు చేయలేదు అని స్ట్రైట్గా చెప్పేస్తాడు. ఆమె మనసులో మాట చదివినట్టు. మరి ఎందుకు నువ్వు నా దగ్గరకు రాలేదు అని శౌర్య షర్ట్లో మొహం దాచుకుంటూ అడుగుతుంది హన్సీ. వెళ్ళు, నీకు జ్వరం అంటుకుంటుంది అన్నారని ఆగాను. సర్లే వదులు, సరిగ్గా చూడు నా వంక. ఆమె చూడదు. సరే బయటికి వెళ్దాంరా అని ఆమె చెయ్యబట్టుకొని బైక్ దగ్గరికి తీసుకువెళ్తాడు శౌర్య. వద్దు, రమ్మని చెప్పాను కదా అని ఒక లొక్కిచ్చి ఆమెను బైక్ ఎక్కించుకొని ఊరి చివరి ఉన్న కొలం దగ్గరికి తీసుకొని వెళ్తాడు శౌర్య. ఆమె కొలంలో ఉన్న కలవ పూలను చూస్తూ ఉంటుందే తప్ప ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. హనీ, ఇలా ఉంటే నాకు మరి ఎంత నీరసం వస్తుంది. ఏం చేయను, నాకు ఇలానే సైలెంట్గా ఉండాలి అనిపిస్తుంది. ఎందుకు, ఇలా కూర్చో, మాట్లాడుకుందాం అని మెట్లపై కూర్చొని ఆమెను తన తోడపై కాలిపై కూర్చోబెట్టుకుంటాడు శౌర్య. ఇప్పుడు చెప్పు, అందరూ ఒక చోట ఉండి నేను వదిలేశాం అని నీ ఫీలింగ్నా? ప్రెగ్నెంట్ లేడీస్కి మొదట కావాల్సింది తిండి, నిద్ర. తిండి తినిపించేశాను కాబట్టి నిద్రపోతే ఎలా లేపుతాను చెప్పు. కావాలంటే మన అందరం మళ్ళీ కూర్చోవచ్చు, అంతేకాని నిన్ను వేరు చేయలేదు అంటూ ఆమె బుగ్గపై ముద్దు పెడతాడు శౌర్య. ఆమె కరగలేదు. ఇంకో బుగ్గపై కూడా ముద్దుల వర్షం కురిపించి నిజంగానే అనీజీగా ఉందా అని అడుగుతాడు. ఇందాక కొద్దిగా అనిపించింది, ఇప్పుడు పర్వాలేదు. ఆమె కడుపు చుట్టూ చెయ్యవేసి కూర్చొని ఆమె భుజంపై చిన్ పెట్టి నీటిలో కనిపిస్తున్న చందమామను చూస్తున్న శౌర్యను పిక్స్ తీస్తూ ఉంటారు గుర్తు తెలియని వ్యక్తులు. అతను అదంతా గమనించే స్థితిలో లేక భార్యతో ఆ క్షణాలు ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నాడు. మనం ఫోటోషూట్ పెట్టుకుందామా రౌడీ? నువ్వు కావాలి అంటే పెట్టుకుందాం. నీకు కూడా ఇష్టం ఉండాలి కదా. నీ ఇష్టమే నా ఇష్టం అన్నట్టు అయిపోయింది ఇప్పుడు నాకు. నిజమా అంటూ అతని ముఖం నిండా ముద్దులు అద్దుతూ అడుగుతుంది హన్సీ. ఆమె అనుమానంగా చూస్తూ హా అంటాడు శౌర్య. అయితే ఈవేళ నాకు నీతో కలవాలని ఉంది, ఏం చేద్దాం అని అతని ముఖంపై వేలితో రాస్తూ హస్కీగా అంటుంది. 7th మంత్ హనీ, రిస్క్ వద్దు. ఇప్పుడేగా నా ఇష్టమే నీ ఇష్టంగా మార్చుకున్నాను అన్నా. అన్నీ ఒట్టి మాటలే, నాకు తెలుసు హనీ వద్దు, నాకేం చెప్పొద్దు. డాక్టర్ వద్దు అంది. నువ్వు బేర్ చేయలేవు, నా ఫీలింగ్స్ హైలో వచ్చేస్తాయి అని రొట్ట డైలాగ్స్ చెప్పకు అని పక్కకు తిరిగేస్తుంది ఆమె. ఈ తత్తరే తగ్గించుకోవాలనేది. చెప్పేది పూర్తిగా వినవా? ఇంటికి పోదామా అని అడగాలని పిలిచాను. నువ్వంత త్వరగా ఒప్పుకుంటావు అనుకోకు. ఏదేదో అనేసావు అని నవ్వుతుంది ఆమె. ఇదే వద్దు అనేది అని ఆమెను ఎత్తుకొని బైక్పై కూర్చోబెట్టి ఇంటికి తీసుకుని వెళ్తాడు శౌర్య. బేబీ, ఇవాళ పడుకోవడానికి రావట్లేదా అని అడుగుతాడు హాల్లో ఉన్నవారు గోవర్ధన్ గారు. మీ అల్లుడు నేను లేకుండా పడుకోలేడంట డాడీ, అందుకే బ్రతమాలేసరికి ఓకే చెప్పాను. మీరు పడుకోండి అని శౌర్య చేతిలో ఉండగానే చెప్తోంది హన్సీ. ఎవరే మూడ్ స్వింగ్ బయట పెట్టింది? రూమ్లోకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతూ అంటాడు శౌర్య. నీ బేబీ వల్లే కదా వస్తున్నాయి అవి. నువ్వు క్యారియన్గా
కాకపోయినా వస్తాయి అవి, వాటి టైం పాడు ఏం ఉండవు అంటూ ఆమెని బెడ్పై పడుకోబెట్టి డోర్ క్లోజ్ చేసి షర్ట్ బటన్స్ విప్పుతాడు అతడు. తెల్లని బేర్ బాడీ చూస్తుంటేనే ఆమెలోకి చదవడం లేదు. ఇంత టెంప్టింగ్ బాడీ ఉంటే ఎలారా ఫీలింగ్స్ రాకుండా ఉండేది? ఆమె సాడ్ ఫేస్ చూసే నవ్వుతూ, హక్ చేసుకో, ఫీల్ ది ప్రెజెన్స్, దెన్ యూ సాట్, నాకు తెలుసులే అని పెద్దగా సిగ్గు మొహమాటం లేకుండానే అతన్ని తనలోకి ఆహ్వానిస్తుంది. చాలా కేర్ఫుల్గా ఆమెను లాలిస్తూ ఆమెను తన వశం చేసుకుని ఆమెలో ఏకమైపోతాడు అతడు. కొన్ని గంటల ముందు రానా రూమ్. డియర్, బాబు లేస్తాడు, వదులు. ఏంటే ఎప్పుడు బాబు బాబు అంటావు? కాసేపు ఇలానే ఉండు. వాడికే కాదు, నాకు కూడా ఫస్ట్ ప్లేస్ ఇదే అని ఆమె గుండెల నిండా ముద్దుల వర్షం కురిపిస్తాడు రానా. కానీ ఎప్పుడు బాబు ఆక్యుపై చేసేశాడు కదా. ఎవడు వచ్చినా ప్రాపర్టీ నాది. దేవుడా, నీతో వాదించలేకపోతున్నాను. రానా, ఇక్కడ నువ్వేలే. అల్లరిలో కృష్ణయ్యలాగా తయారయ్యావు. ఆయన ఎక్కడ సరిపోతాడే? నిజమే అంటూ అతని నొక్కెళ్ళకి ఉక్కిరి బిక్కిరవుతూ అతని తలపై ముట్టేస్తుంది సాధ్వి. మొగుడినే తల రుద్దుకుంటూ గారాలిపోతాడు రానా. నేను ఇప్పుడు అమ్మని అని నొక్కులు తట్టుకోలేను, చేతులు కుదురుగా ఉంచు అని ఉండను అంటుంటే ఏం చేయాలి? తాడితో కట్టేస్తాను 2 చేతులు. నీ నడుం చుట్టూ వేసుకొని కట్టేసాయి, పడుకుంటాను. అయ్యగారు ఈవేళ ప్రేమ కారిపోతుంది. డెలివరీ ఎప్పటి నుండి ఇప్పటి వరకు మాత్రం ఓదగా బిల్డప్ ఇచ్చేసావు. నీకేమైనా అయ్యి ఉంటే అలానే ఉండేవాడినేమో. వద్దు, ఇకవన్నీ గుర్తు చేయకు ప్లీజ్ అని అతని రిస్టు తడుముతూ తన గుండెలపై ఉన్న రానా తలను నిమురుతోంది సాధ్వి. 1 గంట పాటు సేద తీరిన రానా హెయిర్ సెట్ చేసుకుని కిందకు వెళ్దాంరా అని ఆమెను జాగ్రత్తగా కిందకు తీసుకొని వెళ్తాడు. అప్పటికే శ్రీరామ్ ఇసిక్ గొంతు శౌర్య రూమ్లో వినిపించి అటు వెళ్తారు. అలా ఒక్కొక్కరు శౌర్య రూమ్లో చేరేసరికి నిద్ర లేచి హన్సీ వచ్చి వాళ్ళందరినీ ఒక చోట చూసి అలుగుతుంది. ఆమెను బయటకు తీసుకువెళ్ళి శౌర్య ఆమె అలకను తీర్చడమే కాక ఆమె కోరిక కూడా తీర్చుతాడు. శ్రీ, ఎందుకు అంత డల్గా ఉన్నావు? పిల్లల ముగ్గురు పడుకోవటంతో సీతు ఒడిలో తలపెట్టి పడుకున్న శ్రీరామ్ తల నిమురుతూ అడుగుతుంది సీతు. చిన్ను ఎప్పుడు మాట్లాడుతుందో అర్థం కావడం లేదు ప్రిన్సెస్. వెళ్ళి కాళ్ళ మీద పడుకో, అదేం పెద్ద విషయం కాదు. నాకంటే చిన్నది కదా, పడకూడదని ఆలోచిస్తున్నా. అన్నయ్య ఏమంటున్నాడు? నాకు సంబంధం లేదు అంటున్నాడు మీ అన్న. ఒకసారి నువ్వు మాట్లాడటం మానేస్తే తెలుస్తుంది వాడికి. ఫస్ట్ సపోజ్ నేను అలా చేస్తే అన్నయ్య నాకు ఇష్టమైన ఫుడ్ ఆర్ గిఫ్ట్ ఇస్తాడు. కూల్ అయిపోతావా? అందులో లవ్ చూస్తాను. చిన్నకి కోపం వస్తే ఏం చూడదు అని డాల్గా హన్సీ కోసమే ఆలోచిస్తూ ఆమె ఒడిలో అలానే నిద్రపోతాడు అతడు. ఇషిక్ గారు, మీ వర్క్ ఇంకా అవ్వలేదా? ఫినిషింగ్ టచ్ ఇచ్చేసి అయిపోయింది, వచ్చేస్తున్నాను అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి తిన్నగా వెళ్ళి బరువు అనకుండా ఆమె మీద వాలిపోతాడు. నేను ఇందుకు కాదు పిలిచింది, నేను మాత్రం ఇందుకే వచ్చాను అని కన్ను కొట్టి ఆమె స్టమక్ మీద ముద్దు ఇచ్చి కంఫర్ట్ కాదు అంటే చెప్పొచ్చు అని ఆమెను చూస్తాడు అతడు. అలా అని కాదు, ముందు మాట్లాడే పని ఉంది. సరే చెప్పు. సీతు గారి పాపని ఒకరిని మనం తీసుకుందాం. ఎలా, కోడలుగానా కూతురుగానా? కోడలే, కానీ కూతురుగా పెరుగుతుంది. ఫస్ట్ సపోజ్ మనకి కొడుకు పుట్టి ఇద్దరు ఒకే ఇంట్లో ఉండి ఒకరికి ఒకరు కనెక్ట్ అయ్యి లైఫ్ పార్ట్నర్స్ అయితే నీకు ఓకేనా? నాకేం అభ్యంతరం లేదు, అది పూర్తిగా వాళ్ళ ఇష్టం. అయితే నాకేం ప్రాబ్లం లేదు. సీతు వాళ్ళు ఇస్తే పెంచుకోవచ్చు. మన సంగతి ఏంటి? మనం ఎంతమందిని కంటాం? మీ ఇష్టం, నాదేం లేదు. నీ ఇష్టమే అయితే ఒకరు చాలు. ఓకే, ప్రొసీడ్ అవ్వచ్చు అంటూ సిగ్గుపడుతూ కనురెప్పలు వాల్చేస్తుంది ఆమె. ఆమె తలపై ముద్దులతో మొదలుపెట్టిన ఇషిక్ ఆమెను నిలువెల్లా తన ప్రేమతో తడిపేస్తాడు. హన్సీతో కలిసి కిందకు వస్తున్న శౌర్యకి హాల్లో సీరియస్ డిస్కషన్ జరగడం గమనించి సైలెంట్గా వాళ్ళ మధ్య కూర్చుంటారు. ఊరు శివారులో శవమై తేలిన గట్టు తెలియని వ్యక్తి అని హెడ్లైన్ వైరల్ అవ్వటంతో అదే డిస్కషన్ జరుగుతుంది. ఎవరై ఉంటారని గోవర్ధన్ గారు తన టీంకి కాల్ చేసి ఎంక్వైరీ చేస్తుంటే శౌర్య ఎవరికో టకటగా మెసేజ్ పంపిస్తాడు. అటు నుండి వచ్చిన రిప్లైకి పిడికిలు బిగించి నేను బయటికి వెళ్ళి వస్తాను అని వెళ్తాడు శౌర్య. ఎక్కడికి అని అడగాలి అనుకుని గొంతు వరకు వచ్చిన మాట మింగేస్తుంది హన్సీ. రానా తన చేతిని పట్టుకోవటంతో, రానా, మీ అన్నయ్య ఎక్కడికి వెళ్తున్నాడు? అన్నయ్య పని చేసే ముందు చెప్పడు, చేసి వచ్చాక చెప్తాడు అని తెలుసు కదా వదిన. కానీ న్యూస్ చూసాక రౌడీ బయటికి వెళ్ళడం అంటే నాకు ఎందుకో భయంగా ఉంది. లేడీస్ భయపడటం కామన్లే వదిన. పద టిఫిన్ చేద్దువు. నాకు ఆకలి లేదు, రౌడీ వచ్చాక తింటాను. పిచ్చి వేషాలు వెయ్యకు, వట్టి మనిషివి కూడా కాదు. రా బేబీ అని పిలుస్తారు గోకుల గారు. తినని లేదు మమ్మీ, బేబీ రా తల్లి, నేను తినిపిస్తాను అని లాలనగా పిలుస్తారు గోవర్ధన్ గారు. ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు అని గట్టిగా 2 చెవులు మూసుకొని అరిచేసి హాల్లోనే సోఫాలో కూర్చుంటుంది హన్సీ. ఆమెను డిస్టర్బ్ చేయొద్దు అని ప్రతాప్ గారు చెప్పేసరికి ఎవరు ఆమెని కదపరు. మార్నింగ్ అనగా వెళ్ళిన శౌర్య నైట్ 10కి ఇంటికి వస్తాడు. అప్పటి వరకు హన్సీ ఆమెతో పాటు ఇంట్లో అందరూ హాల్లోనే కూర్చొని ఉంటారు. ఏమయ్యింది? ఎందుకు అందరూ ఇక్కడే ఉన్నారు? ఇదిగో మీ ఆవిడ నిర్వాకాలన్నీ ఇలానే ఉంటాయి అని వెటకారంగా అంటారు గోకుల గారు.
గోకుల ఆగుతావా అని గోవర్ధన్ గారు బేస్ వాయిస్తో చెప్పేసరికి నోరు నా నోరు ముయించండి అని మొహం తిప్పుకుంటారు ఆవిడ. ఉదయం అనగా వెళ్ళి ఇంకా రాలేదు అని కంగారు పడుతుంది హన్సి అని మెల్లిగా చెప్తారు మీనాక్షి గారు. కంగారు ఎందుకు, నేను వెళ్ళింది ఇంకో దేశమా, పక్క ఊరేగా. వదిన ఉదయం టీవీ న్యూస్లో చూసి భయపడింది అన్నయ్య, నీకేమవుతుందో అని ఉదయం నుండి కదలకుండా కూర్చొని ఉండిపోయింది అని చెప్తాడు ఇషిక్. ఏమైనా తినిందా లేదా, ఆమె నీరసంగా ఉన్న మొహం చూసి అనుమానంగా అడుగుతాడు శౌర్య. అందరూ తల అడ్డంగా ఊపేసరికి అని స్ట్రెస్ ఓవర్లోడ్ అయ్యి జుట్టు పీక్కుంటూ అరిచేసి, చంపేవే నన్ను, ఏం చాకో తెచ్చి పొడిచాయి, ఇక బయటికి కూడా వెళ్ళొద్దా, బయటికి వెళ్ళే మగడి 1,00,000 పనులు ఉంటాయి, ప్రతిసారి నీ కొంగు పట్టుకొని ఎంతని తిరగాలి, ఇదంతా కాదు కానీ నన్ను చంపేస్తే నీకు సగం టెన్షన్ పోతుంది, చంపే అని శౌర్య హన్సి పైకి పోతుండే రానా ఇషిక్ పట్టుకొని ఆపుతారు. శౌర్య కోపం అరుపులు ఇవన్నీ చూసిన శ్రీరామ్ శౌర్య చెంప పగలగొట్టి, నా చెల్లి పిచ్చిది కాబట్టి నువ్వు ఎంత అవమానించినా నీతోనే పడి ఉంటుందిగా, ఆ లోకం బాగా కనిపెట్టావు, తనకి నీపై ఉన్న లావు కనిపించలేదా మిస్టర్ శౌర్య అని కోపంగా అడుగుతాడు శ్రీరామ్. హన్సి నోటి నుండి ఒక్క మాట రాదు, మౌనంగా ఏటో చూస్తుందే తప్ప ఎవరికి ఐ కాంటాక్ట్ ఇవ్వదు. ఓ ఇవిడికి అన్నయ్యవి కదా నువ్వు, అబ్బో ప్రేమ, నీ పెళ్ళం ఆపదలో ఉంటే నీకు నీ చెల్లి మాటే పట్టలేదు, నువ్వు సపోర్ట్ చేస్తున్నావా, ఫస్ట్ బ్యాలెన్స్ చేయడం నేర్చుకో, నేనేం చేయాలో నాకు తెలుసు, ఎగ్జాక్ట్లీ నేను అదే చెప్తున్నా, నేనేం చేయాలో ఏం చేయకూడదో ఎక్కడికి వెళ్ళాలో ఎక్కడికి వెళ్ళకూడదో మీకు చెప్పాల్సిన పని లేదు, నాకు తెలుసు అని విసురుగా వెళ్ళిపోయాడు శౌర్య. ఏడుస్తుంది, మొండిపట్టు పడుతుంది అనుకున్న అందరూ ఆశ్చర్యపోయేలా మెల్లిగా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి ఒక ప్లేట్లో తనకి కావాల్సిన ఫుడ్ వడ్డించుకొని ఫ్రిడ్జ్లో నుండి లైట్ కూలింగ్ బాటిల్ తీసుకొని జాగ్రత్తగా మెట్లు ఎక్కి తన రూమ్లోకి వెళ్తుంది. శౌర్య వాష్రూమ్లో ఉన్నాడని షవర్ సౌండ్ చెప్తుంటే డోర్ బోల్ట్ పెట్టేసి అతని కోసం వెయిట్ చేస్తుంది. టవల్ పట్టుకుని తల చుట్టూ దులుపుకుంటూ వచ్చిన శౌర్య హన్సిని చూడనట్టే కబోర్డ్ నుండి నైట్ వేర్ తీసుకొని వేసుకుంటూ ఉంటే అతని ముందు నిలబడి ముద్ద కలిపి నోటికి అందిస్తుంది. పక్కకి తప్పుకో, ఆమె తల అడ్డంగా ఊపుతుంది. కొడితే నేలకి అంటుకుపోతావు, కొట్టమన్నట్టుగా చెంప చూపిస్తుంది హన్సి. అతను ఇంకోవైపు తిరిగితే అటువైపు తిరుగుతుంది ఆమె. ప్లేట్ పక్కన పెట్టి ఒక చేత్తో ముద్ద తీసుకుని శౌర్య 2 బొగ్గల దగ్గరికి నొక్కి కూరేస్తుంది హన్సి. ఆమె వంక సీరియస్గా చూస్తుంటే శౌర్య వంక చూస్తూ తన ఒక ముద్ద పెట్టుకుంటుంది. మార్నింగ్ నుండి ఏమీ తినకుండా ఉండిపోయింది ఏమో, గ్యాస్ ఫామ్ అయ్యి ఆ ముద్ద గుండెల నుండి దిగదు. గుండె పట్టుకొని ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న హన్సిని పట్టుకొని వాటర్ స్లోగా పట్టించి ఆమె గుండె నిమురుతాడు శౌర్య. కాసేపటికి సర్దుకొని మరో ముద్ద పెట్టుకోబోతున్న ఆమె నాపి ఆమె చేతిలో ప్లేట్ లాక్కొని రసం వేసి జారుగా కలిపి తినిపించి మిగిలిన తను కంప్లీట్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని నైట్ ట్రాక్ మాత్రమే వేసుకుని ఫోన్ తీసుకుని బాల్కనీకి వెళ్ళిపోతాడు శౌర్య. అతనితో మాట్లాడి అంటే కూడా భయం వేస్తుంది ఆమెకు, కానీ మాట్లాడాలి, ఏదో ఒకటి అవుతుందని మెల్లిగా శౌర్య దగ్గరికి వెళ్తుంది. రౌడీ అని చురుగ్గా చూస్తాడు, అలా పిలవద్దు అన్నట్టు. మాట్లాడవా, అసలు ఎందుకు అలా చేశానో చెప్ప, నువ్వు ఏం చెప్తావు అసలు, ఏం చెప్తావు, 7 నెలల కడుపు మోస్తూ ఉదయం నుండి ఏమి తినకుండా ఉండి ఇంకేం చెప్తావు నాకు అని ఆమె కొరడానికి చెయ్యి ఎత్తి గట్టిగా అరిచేస్తాడు శౌర్య. కొట్టినా పర్వాలేదు అని మొండిగా నిలబడ్డ హన్సి కళ్ళలోకి కనిపించే ప్రేమకి భయానికి ఆ చేతిని దించేసి, నీ అతి ప్రేమలో నన్ను చంపేస్తున్నావే, పళ్ళు బిగబెట్టి ఇక ఉండబట్టలేక అని హక్ చేసుకుంటాడు అతడు. అతని చేతులు తన చుట్టూ చేరగానే అంతకంటే గట్టిగా తను చుట్టేసి, నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు నువ్వు అని వెక్కి వెక్కి ఏడుస్తుంది హన్సి. ఏదైనా బ్యాడ్ డ్రీమ్ వచ్చిందా అనుమానంగా అడుగుతాడు శౌర్య. ఓహో టీవీలో న్యూస్ చూసి అని చెప్పలేక చెప్తుంటే కూల్ అని ఆమె వెన్ను నెమురుతూ ఊరుకోబెడతాడు శౌర్య. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు రౌడీ అని శౌర్య షర్ట్ పట్టుకొని గుంజేస్తుంది హన్సి. సరే ఆగవే అని ఆమెను గట్టిగా హక్ చేసుకొని అరగంట పాటు అలానే ఉండిపోతాడు శౌర్య. ఆమె నార్మల్ స్టేజ్కి వచ్చింది అనుకున్న తర్వాత హన్సి ఇష్టపడి కట్టించుకున్న ఉయ్యాలలో తను కూర్చుని ఆమెను కూర్చోబెట్టుకొని ఊగుతూ, వాడెవడో చేస్తే నువ్వెందుకే భయపడటం అని అడుగుతాడు. నైట్ మనం వెళ్ళిన ప్లేస్లోనే చచ్చాడు వాడెవడో, అంటే మనల్ని ఎవరో ఫాలో అవుతూ ఉండాలి, ఫాలో అయ్యేవాడు మన విలన్ మనిషి అయ్యి ఉండి వాడు సరిగ్గా మన ఫిక్స్ తీయకో మనల్ని చంపకో వాడు బాగా షూట్ చేసి ఉంటాడు. తన అనాలిసిస్తో సినిమా కథలా చెప్పేసిన హన్సీను ఆశ్చర్యంగా చూస్తాడు శౌర్య. నిజానికి అదే జరిగింది ఎగ్జాక్ట్గా. తమను చంపడానికి వచ్చి వాడు చచ్చాడు. ఉదయం నుండి శౌర్య ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఇదే. కాకపోతే తన భార్య మన సింపుల్గా అమేజన్ చేసుకొని చెప్పేసింది. ఎలారా ఇంత టాలెంటెడ్ ఉన్నావు, ఇవన్నీ తర్వాత నువ్వెక్కడికి వెళ్ళొద్దు, ఇప్పుడు నీపై చాలా కళ్ళు ఉన్నాయి, ఎదురు వస్తే ఎంతమందిని అయినా చంపేస్తావు, ఆ నమ్మకం నాకు ఉంది, వెనక నుండి వచ్చేవాడిని ఆపడం ఎవరి తరం కాదు, అందుకే వెళ్ళొద్దు రౌడీ. సరే చూద్దాం, ఎక్కువ ఆలోచించుకో. శ్రీతో ఎందుకు గొడవ పడ్డావు, ఉదయం నుండి నాకు బలవంతంగా తినిపించాలని ఎంత ట్రై చేశాడో, నేనే ఆఖరికి జ్యూస్ కూడా తాగను అని విసిరేస్తే అది పగిలిపోయింది. మమ్మీ నన్ను కొట్టబోతే శ్రీ ఆపాడు, బట్ నేను శ్రీని కొట్టేశాను, ఒక్క మాట అనలేదు శ్రీ లవ్ గుర్తుకు వచ్చి శ్రీ గుండెల్లో వదిలిపు ఏడుస్తుంది హన్సి. శ్రీ ఫుడ్ పెట్టకుండా ఉంటాడని నేను ఎలా అనుకుంటాను, మరి ఎందుకు అరిచావు, కొన్ని కారణాలు చెప్పకపోతేనే బాగుంటాయి, నువ్వు మాట్లాడు. ఉదయం మాట్లాడనా, ఇప్పుడు లగేజ్ సర్దుకోవటంలో బిజీ ఉంటాడు అని మనసులో అనుకుంటాడు శౌర్య.
శ్రీ, ఇప్పుడు ఎందుకు లగేజ్ సర్దుతున్నావు? మనం ఇక్కడ ఉండటం లేదు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. డాడ్ డ్యూటీకి ఇబ్బంది, మన పిల్లలకి డాక్టర్ నీడి ఉంటే ఇబ్బంది, నీకు చెకప్కి వెళ్ళాలి అంటే ఇబ్బంది, అందుకే వెళ్ళిపోదాం. ఇప్పటి వరకు లేనిది ఇప్పుడు ఎందుకు ఈ డెసిషన్? కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అంటే కొన్ని పరిస్థితులు కారణమవుతాయి. ఏం జరిగినా మన మంచికే. శ్రీ, నువ్వు ఇలా చేస్తే గొడవ పెద్దదవుతుంది ఏమో. సో వాట్? ఇన్సల్ట్ చేస్తుంటే కూర్చొని ఉండమంటావా? నచ్చితే నాతో రా, లేదంటే ఉండిపో సీతు. శ్రీ, అదే వద్దు అనేది. కోపం వస్తే చాలు పెళ్ళం అల్లం అయిపోతుంది నీకు. నచ్చితే రా, లేదంటే మానే అంటే అర్థం ఏంటి? 3 పిల్లలతో నేను ఇక్కడే ఉండిపోతాను అంటే వదిలేసిపోతావా? నీకు కావాల్సినది సుఖాన్ని ఇవ్వలేకపోయాను, పైగా 3 పిల్లలతో ఇకపై ఇవ్వగలను అన్న నమ్మకం కూడా లేదు నాకు. ఆ విషయం నీకు కూడా తెలిసి వదిలించుకోవాలి అని చూస్తున్నావు కదూ. నో ప్రాబ్లం. పో, చంపబగలుతా సీతు. సుఖం కావాలి అనుకుంటే పెళ్ళయ్యాక అన్ని రోజులు ఎందుకు దూరంగా ఉంటాను? నాకంటూ సెల్ఫ్ రెస్పెక్ట్ ఒకటి ఏడ్చింది. నీ మొగుడు ఎన్ని అవమానాలు పడ్డా పర్వాలేదు, ఇక్కడే ఉండాలి అంటే చెప్పు, ఉండిపోతాను. శ్రీ, నాకు నీ రెస్పెక్ట్ కూడా ఇంపార్టెంట్ అని శ్రీరామ్ను హక్ చేసుకుంటుంది సీతు. అయితే నేను ఏం చెప్తే అది చేయి. నేను ఇద్దరు లగేజ్ సర్దుతున్నాను, ఇంకేం మాట్లాడుకు అని శ్రీరామ్ ఇద్దరు లగేజ్ సర్దేసి గోవర్ధన్ గారికి మెసేజ్ చేస్తాడు. మార్నింగ్ హైదరాబాద్ వెళ్తున్నట్టు. వాళ్ళు ఉండేది తమ కొడుకు కోసం, అతను లేనిది తాము ఎందుకు అనుకుంటూ మేము వచ్చేస్తామంటారు ఆయన. మీ ఇష్టం అనేసి పూర్తిగా తెల్లవారకుండానే క్యాబ్ పిలిపించి తన 3 పిల్లల్ని భార్యను తీసుకొని తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ వెళ్ళిపోతారు శ్రీరామ్. ఏంటి, ఉదయాన్నే హాల్లో మీటింగ్ పెట్టారు? కిందకు దిగుతూ అడుగుతాడు శౌర్య. శ్రీరామ్ ఇంటి నుండి వెళ్ళిపోయాడు. పోనీలే శౌర్య, అర్థమయ్యే మాట్లాడుతున్నావా? ఇక్కడ ఉంటే ఇష్టం లేని మనిషిని ఎన్నాళ్ళుగా వెంట పెట్టుకుని తిరుగుతాను చెప్పుమా. శ్రీ వెళ్ళిపోయాడు అని మనసులో అనుకుంటూ సైలెంట్గా కూర్చుంటుంది హన్సీ. నేను జరిగిన దానికి ఆమె సెట్ అయ్యింది అని ఆమె ఫేస్ చూసి అర్థమవుతోంది అందరికీ. శ్రీరామ్ లేని దిగులు కూడా అందరూ గమనించారు. ఇప్పుడేంటి, నేను వెళ్ళి బ్రతిమల తీసుకురావాలా అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? లేదన్నయ్యా, కానీ వద్దు, నీ 9th మంత్ రాగానే పుట్టికి తీసుకువెళ్తారంట. శ్రీగాడు చెప్పమని చెప్పాడు అని అంటాడు రానా. అది అన్నాచెల్లి ఇష్టం అని బిజినెస్ రూమ్లోకి వెళ్ళిపోతాడు శౌర్య. రోజులు గడుస్తున్నాయి. సాధికక 5వ నెల వస్తే హన్సీకి 9వ నెల వచ్చేసింది. ఇప్పుడు 2 నెలల్లో హాట్ టాపిక్ హన్సీ శ్రీమంతం ఎక్కడ జరుగుతుంది అని. శౌర్య అయితే అసలు మాట్లాడటం లేదు. హన్సీకి 9 మంత్ వచ్చి వారం అయిపోయింది. ప్రతిరోజు శౌర్య మాట కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఫ్యామిలీ మొత్తం. ఇక చూసి మీనాక్షి గారి వర్క్లో మునిగిపోయిన శౌర్యని బయటకు పిలుస్తారు. ఏంటిమా, హనీకి శ్రీమంతం చెయ్యవా? 2 నెలల ముందు దాటి దాని పుట్టింటి వాళ్ళు ఏదో అన్నట్టున్నారు. నేను చేస్తే నాకు పడి ఏడుస్తారు అని నేను సైలెంట్గా ఉన్నాను. వేషాలు వేయకు, అది నీతోనే చేయించుకోవాలి అనుకుంటుంది అని నీకు కూడా తెలుసు. దానికి పుట్టింటి వాళ్ళతో కూడా చేయించుకోవాలి అని ఉంటుంది. ఈ టైంలో దాన్ని నేను బాధ పెట్టలేను. అది ఏం చెప్తే అది నేను చేస్తాను. ఏం చెయ్యాలో అడుగు అని హనీ వంక చూస్తాడు శౌర్య. అలా చూస్తావేంటే చెప్పు అని గదుముతారు మీనాక్షి గారు. శౌర్యాన్ని చూస్తూ, మీ అబ్బాయి డైరెక్ట్గా నన్నే అడగొచ్చు కదా, మీతో అడిగించడం ఎందుకో? నాకేదో భయపడేటట్టు. నేను ఏం చేసినా నువ్వు మీ అన్న తప్పబట్టడానికి రెడీగా ఉంటారు కదా, చెప్పు ఎలా చెయ్యాలో. నువ్వు ఎలా అనుకుంటే అలానే జరగాలి. నాకు అదే నా ఇష్టం. ఆ మెలికలే వద్దు, నా ఇష్టం అనేస్తావు అనేసి తర్వాత వాళ్ళు వీళ్ళు రాలేదు అని దిగులు కూర్చుంటే నా ప్రేమ అంతా బొగ్గు అవుతుంది. నేను ఎప్పుడైనా అలా అన్నానా? అబ్బే అనవు. పైకి కక్కేస్తూ ఫ్రీ అయిపోయావు. లోపలే దాచుకొని హార్ట్కి చిల్లు పెట్టుకుంటావు. నేను తీసుకోవాలి ఆ పెయిన్ కూడా. ఇప్పుడు నాతో ఎందుకు గొడవపడుతున్నావు రౌడీ నువ్వు? కళ్ళు దాటి నీళ్లు బయటకు వస్తే చంపేస్తాను. చంపే పీడపోతుంది అని కోపంగా శౌర్య దగ్గరికి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంటుంది. ఇదే విడ్డూరమైన ప్రేమే, కోపడుతూ కౌగులించుకోవటం. ఈ మధ్య ఇలానే చేస్తుందమ్మా. గడువు పడినా నన్ను వదిలి దూరంగా పోవట్లేదు. అదే నా ధైర్యం. దేనికో భయపడుతుందో పిచ్చి పిల్ల అని మీనాక్షి గారు పద్మ గారి కిచెన్లోకి వెళ్ళిపోతే శౌర్య హన్సీని ఎత్తుకుని రూమ్లోకి తీసుకువెళ్ళి, ఇప్పుడు చెప్పవే, ఎలా జరగాలనుకుంటున్నావు అని కళ్ళు ఎగరేస్తాడు. నువ్వు పక్కనే ఉండాలి, శ్రీ కూడా పక్కనే ఉండాలి అని శౌర్య ఫింగర్స్ లెక్క పెడుతూ బెదురుగా శౌర్య వైపు చూస్తుంది హన్సీ. ఇంకెందుకే నీ మెలో డ్రామాలు, నీ ఇష్టం రౌడీ అని వెదవ కటింగ్లు. ఇదిగో నువ్వు అడిగావు, నువ్వే వెక్కిరిస్తున్నావు. ఎందుకే చెప్పను అనేది? చెప్పావుగా, నాకు వర్క్ ఉంది, మళ్ళీ వస్తా, రెస్ట్ తీసుకో. నేను ఇక్కడే ఉండాలా? నేను లంకలో వదిలిపోవడం లేదే. లంకంత కొంపలో ఒక గదిలో ఉండమని అన్నాను. నాకు నీ హృదయమే లంకంతా, నాకు అక్కడే ఉండాలనిపిస్తుంది. ఖాళీగా ఉండి కోర్స్ బాగానే క్రియేట్ చేసావు. అది ప్రేమ, నేను పగ అనుకున్నాను మరి అని మొబైల్ ఓపెన్ చేసి బెడ్ రెస్ట్కి ఆనుకొని కూర్చుంటాడు శౌర్య. అతని ఒడిలో దర్జాగా కూర్చున్న హన్సీ శౌర్య మీసాన్ని లాగుతూ తన పెదవుల మధ్య పెట్టుకున్న జీడిపప్పు అతని పెదవులకి అందిస్తుంది. చురుగ్గా ఆమె వైపు చూస్తాడు శౌర్య. కళ్ళు చిన్నవి చేసి టపటపా కుడుతూ బలవంతంగా అతని పెదవుల మధ్యలోకి జీడిపప్పు తోసేస్తుంది హన్సీ. చాలా జాగ్రత్తగా ఆమెను వడిసి పట్టుకొని ఆమె తల కొద్దిగా వెనక్కి బెండ్ చేసి ఫ్రెంచ్ కిస్ చేస్తాడు శౌర్య. శౌర్య కాలర్ పట్టుకొని చిన్నగా అతని షర్ట్ లోపల చెయ్యి పెట్టిన హన్సీ అతని గుండెలను తడిమేస్తుంటే, బాడీ హీట్ ఎక్కేస్తుంది రౌడీ బేబీ. ఆమెను వదిలి చిన్నగా అంటాడు శౌర్య. నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి రౌడీ.
గారంగా అతని పెదవులను లీక్ చేస్తూ అంటుంది. 9th మంత్లో ఉన్నావే, ఇంకొద్ది రోజులాగు ఫస్ట్. తర్వాత నార్మల్ డెలివరీ అయితే 1 మంత్ నుండి స్టార్ట్ చేయొచ్చు. 3 months అంటారుగా. డాక్టర్ చెప్పినవి పాటించే వాళ్ళు సూటిగా 1-2 ఉంటారు. లేదంటే 1 yearకే సెకండ్ బేబీలు వస్తారు జనాలకి. రౌడీ, బాగానే ఎంక్వైరీ చేసావే. ఫస్ట్ కాసేపు పడుకో, నిద్ర రావాలిగా. సరే, నేను ల్యాప్టాప్ తెచ్చుకొని వస్తాను. కుదరదు. ఇలా తయారయ్యావంటే? ఆమె బొగ్గని గట్టిగా ముద్దు పెట్టి అంటాడు శౌర్య. కొట్టే అంత కోపం వచ్చినా కొట్టలేంత ప్రేమ ఉంది రౌడీ నీకు. కొట్టలేవు నన్ను అని చీమ కొరికినట్టు అతని కింద పెదవి కొరికేస్తుంది హాన్సీ. హనీ అని ఆమె వైపు సీరియస్గా చూస్తాడు శౌర్య. తగ్గిపోతుందిలే అని శౌర్య పెదవులకి పెక్కెచ్చి అతని చెంపతో జోకొడుతుంది హాన్సీ. మీ అన్నను నేను పిలవను. శ్రీమంతం నా ఇంట్లో చేస్తాను. నేను చెప్పేది చెప్పాను. ఇక నీ ఇష్టం రౌడీ. వచ్చే శుక్రవారం నీ శ్రీమంతం అని కబోర్డ్ నుండి ఒక సారీ తీసి, ఇది ఆ రోజు నువ్వు కట్టుకునే ఆ సారీ అండ్ బ్లౌజ్ని చెప్తాడు శౌర్య. అవునా అంటూ షాక్ అయిపోయింది. అవును, బ్లౌజ్ సైజ్ ఎలా తెలిసిందంట? ఆమెను గట్టిగా తనకేసి అదుముకొని ఇలా అని కన్ను కొడతాడు శౌర్య. రౌడీ, నీకు అసలు సిగ్గులేదు అని అతని గుండెలపై కొడుతుంది హాన్సీ. సిగ్గుపడితే అలాంటి అందాలు మెమరీస్ మిస్ అవుతాయా? అవునులే, ఆ రోజు నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ కూడా చూపించు. నేను గిఫ్ట్ కొనే బ్యాచ్ కాదు, 2 అక్షంతలు వేస్తాను అంతే. సరే, అదేనా చాలు నాకు అని శౌర్యని హత్తుకొని చీర చాలా బాగుంది అంటుంది హాన్సీ. వర్క్ చేసుకుంటాన్రా అని ఆమె చెయ్యి పట్టుకొని మెల్లగా ఆమెను దింపుతాడు కిందకి. శౌర్య వర్క్ చేసుకుంటూ ఉంటే ఆమె ఫోన్లో టైం పాస్ చేస్తుంది. డార్లింగ్, 3 నెలలు వచ్చేసింది. జింగ్ జింగ్ అమేజింగ్ అని కంటిన్యూగా కళ్ళు ఎగరేస్తూ అంటాడు రానా. వస్తే ఏ ప్లేట్ మార్చేకే? నేనేం మార్చలేదే, నేను ఎప్పుడూ ఒకేలా ఉన్నాను. రివెంజ్ టైం స్టార్ట్ అవుతుంది. ఎంతకు తెగించావే రాక్షసి? డియర్ డియర్, ఓ మై డియర్, నీకు ఉంది ఇక నుండి నా చేతిలో మోత డియర్. చూస్తాను, అది చూస్తాను అని అప్పటి వరకు సాధ్వి కొడుకులు పాలు పట్టించి అని వెయిట్ చేసిన వాడు కాస్త కొడుకు పాలు తాగ్గానే ఆమెను తన వైపు తిప్పుకొని భుజంపై తలపెట్టి పడుకుంటాడు రానా. ఎందుకలా లాగేస్తావు? వాడు ఇంకా పాలు తాగుతున్నాడు. పడుకున్నాడే, చూసి మాట్లాడు. కానీ వెంటనే లాగకూడదు. వాడితో అదే పొజిషన్లో పడుకో అని రానా లేచి వెళ్ళిపోతుంటే అతను కాలర్ పట్టుకొని లాగుతుంది సాధ్వి. స్ట్రింగ్లా ఆమె గుండెల మీద పాటంతో ఆమె పాల తడి అతని చెంపలను అంటుకుంటుంది. నా చెంపలేంటే గమ్మిగా అయిపోయాయి. అందుకే అన్నాను వెంటనే వాడిని కదపొద్దు అని. వాడి లిప్స్ తుడవాలి అని చూస్తుంటే నన్ను లాగేసు. తడవకపోతే బ్లాక్ అయిపోతాయి. ఏమో, ఇవన్నీ నాకేం తెలుసు. తెలియనప్పుడు కుదురుగా ఉండాలి. వండను అని ఆమె నడుంతో ఆడుతూ ఆమె నాభిపై ముద్దు పెడతాడు రానా. డియర్ ప్లీజ్, నాకు ఇంకో మంత్ టైం కావాలి. ఎందుకు? వీక్గా ఉన్నాను. నేను బాగా తినిపిస్తాను. చెప్తే ఒకటి అర్థం కాదు. అలాగని మాట వింటావా అంటే వినవు. వేగలేకపోతున్నాను నీతో. అసహనంగా రానా తలపై మొట్టికాయ వేసేస్తుంది సాధ్వి. ఆగవే, నా ప్రాపర్టీస్తో ఆడుకొని ఎన్నాళ్ళయ్యిందో అని ఆమె నాభిని లోతుకు నాలుగుతో కొలిసేస్తూ ఆమె నడుము 2 చేతులతో నిలిపేస్తాడు రానా. బావా అంటే ఆమె మత్తుగా అతని తలని తనకేసి అదుముకొని గట్టిగా కళ్ళు మూసేసుకుంటే ఆమె పైకి ఎగబాకి 2 పెదవులు ముడిచేస్తాడు రానా. ఆమె శరీరంలో కూడా కోరికల కొలిమి రాజుకొని ఉంది. కష్టంగా ఆపుకునే ఫీలింగ్స్ అన్నిటికీ తన సహకరణ చూపిస్తూ తన వంతు కృషి చేస్తుంది సాధ్వి. డార్లింగ్, ఆగలేనే అంటూ ఆమె నైటీ చిప్ లాగేశాడు రానా. ఆమె కూడా ఏం మాట్లాడకపోయేసరికి మరి ఇంత ముందుకు వెళ్తూ ఆమె అందాల గుండెల్లో మొహాన్ని అదిమి గ్లమ్మీగా అయిన చెంపలు గుర్తుకు వచ్చి వెనక్కి తగ్గుతాడు. అబ్బా, ఏంటో నా జీవితం, కావాల్సిన టైంలో కావాల్సింది దక్కదు అని నీరసంగా సాధ్వి పక్కన వాలిపోతాడు రానా. నేను అడ్డు చెప్పలేదు కదా. నా దూకుడికి వాడి ఆకృత దారి మొత్తం వేస్ట్గా పోతే ఇప్పుడు కరెక్ట్ కాదు అని తన షర్ట్ విప్పి లూజ్ ఉన్న ఆమె నటిని దూరి బుద్ధిగా పడుకుంటాడు రానా. వాట్, నీ టచ్ చేయకుండా అంటున్న అతని పెదవుల చేత్తో మూసి పడుకో, నాకు బాగానే ఉంది అని నార్మల్ అయిపోయాడు. ఎంత త్వరగా అర్థం చేసుకుంటారు నా మగుడు గారు అని గాఢంగా రానా నుదుటిపై ముద్దు పెడుతుంది. వీడికి 5th మంత్ వచ్చాక మన హైదరాబాద్ వెళ్ళిపోదాం డార్లింగ్. నీ ఇష్టం, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే నీ వెంట వస్తాను. మేనేజ్ చేయగలవా విని? నేను ఆల్రెడీ చేస్తున్నా. వాటి టైమింగ్స్ బట్టి నేను షెడ్యూల్ చేసుకుంటా. బావకి హెల్ప్ చేస్తున్నా. వెరీ గుడ్, మనకు కూడా ఆ టైమింగ్ సెట్ అవుతాయి. బాగా మేనేజ్ చేయి అని కొడుకు తల నిమురుతూ నీ పోలికలే ఉన్నాయి విడిలో అని అంటాడు రానా. నాకు నీ పోలికలే కనిపిస్తున్నాయండి. చూడు వాడి లుక్స్ యాస్టీజ్ నీలానే ఉన్నాయి. లుక్స్ ఒకటే వచ్చాయి అనుకుంటా. ఎక్కడ బాబు? ఆకలి వేసినా ఎత్తుకోమని చెప్పాలి అనిపించినా ఒక్క సెకండ్ ఆగడు. ఓ అరుపులు అరుస్తున్నాడు. వాడు అరిస్తే నన్ను పిలువు, ఈసారి ఇద్దరం కలిసి అరుస్తాం. పోరా అని రానా బుగ్గకి స్మాల్ స్లాప్ ఇచ్చేసి గట్టిగా హక్ చేసుకుంటుంది సాధ్వి. 5th మంత్ వచ్చేసినా సరే కేర్ఫుల్గా ఉండకపోతే ఎలా సాధి అంటూ ఇషిక్ సీరియస్గా క్లాస్ పీకుతూ ఉంటాడు. వాష్రూమ్లో స్కిడ్ అయిన ఆమెను లాస్ట్ సెకండ్లో పట్టుకుని తీసుకొస్తూ ఆమె కంటో నీళ్లు జారుకుంటూ వచ్చేస్తుంటే చాలు ఇక వీటికేం తక్కువలేదు అని కోపంగా చూస్తాడు. నీకేమైనా కావాలని స్కిడ్ అయ్యానా? కావాలని కాలేదు. ఓకే, నేను ఏదో కొత్తగా చూడకుండా చూస్తున్నట్టు కంగారు ఎందుకు? టవలిస్తుంటే అందుకేగా పడబోయా. అది సహజమైన సిగ్గు. నీ దగ్గర పెట్టుకో. ఎంత ప్రమాదం తప్పిందో తెలుసా అని కబోర్డ్ నుండి ఆమె డైలీ వెట్ తీసి సాధిక మీదకు విసిరి బయటకు వెళ్ళిపోతాడు. తిట్టివి తిట్టేసి ఇంకా లోపల
కోపం దేనికి ఈయన గారికి? కారుతున్న ముక్కు తుడుచుకుని డ్రెస్అప్ అయి బెడ్కి ఆనుకొని కూర్చుంటుంది సాధిక. గంటైనా ఇషిక్ రూమ్లోకి రాలేదు. కిందకి దిగితే తిడతాడు మళ్ళీ. గొనుక్కుంటూనే కిందకి దిగుతుంటే మెట్ల దగ్గర శౌర్య ఎదురవుతాడు. కళ్ళేంట్రా అలా ఉన్నాయి? వాష్రూమ్లో స్కిడ్ అయిపోయాను బావా, భయం వేసి అని తల దించేస్తుంది సాధిక. ఇషిక్ ఎక్కడా? ఇప్పుడే కిందకి వచ్చాడు. ఇషి బయటికి వెళ్ళినట్టు ఉన్నాడు శౌర్య అంటారు మీనాక్షి గారు. రారా, టిఫిన్ చేసావా? ఇంకా లేదు బావా. తల కూడా తడిగా ఉంది. హెడ్ బాత్ చేసావా? తుడుచుకోలేదా అని ఆమె చెయ్యి పట్టుకొని జాగ్రత్తగా కిందకి తీసుకొచ్చి హెయిర్ డ్రైతో ఆమె హెయిర్ ఆరబెట్టి టిఫిన్ ప్లేట్లో పెట్టి తినిపిస్తాడు. శౌర్యకి అర్థమయ్యింది ఇషిక్కి ఆమెకు ఏదో ఇష్యూ జరిగింది అని. ఆ ప్రభావం టిఫిన్పై పడకుండా తనని అబ్జర్వ్ చేయనట్టు ఆమెకు తినిపించేస్తాడు. థ్యాంక్స్ బావా, యు ఆర్ లైక్ మై మోర్ దెన్ ఫాదర్. ఎస్, నువ్వు సాధ్వి నాకు కిడ్స్ లాగే కనిపిస్తారు. ఎక్కువ ఆలోచించుకు, పోయినవాడ తగ్గి వస్తాడు. నువ్వు అలానే ఉండు అని ఆమె తలపై కిస్ చేసి హనీ కోసం టిఫిన్ పట్టుకెళ్తాడు శౌర్య. ఏంటి మర్దల్ ఖాళీగా కూర్చుంది? ఎక్కడ నీ చుట్టూ తిరిగే జోరీగా? సెటర్ వేసుకుంటూ కొడుకుతో పాటు వస్తున్న రానా అంటాడు. తెలియదు చిన్న బావా, కళ్ళు ఏంటి రెడ్గా ఉన్నాయి? ఏం లేదులే, స్కిడ్ అయి పడిపోయి భయంతో వాటర్ వచ్చేసరికి రెడ్ అయ్యాయి కళ్ళు. ఆలోకేనా? నన్ను పడకుండా పట్టుకుంది ఆ జోరీగా. కుట్టే ఉంటుందైతే అని లోపల వస్తున్న ఇషిక్ని చూస్తూ అంటాడు రానా. కుట్టలేదు, ఖర్చింది అని మూతి బిగిస్తుంది సాధిక. నువ్వు 2 పీకాల్సింది. వదిలే బావా, నాది కూడా తప్పుంది. జాగ్రత్తగా ఉండకుండా ఓవర్ చేశాను. సరే, ఇక నుండి అయినా జాగ్రత్తగా ఉండే మరి. వాళ్ళని పట్టించుకోకుండా రూమ్లోకి వెళ్ళిపోతున్న ఇషిక్ని ఆపిన సాధ్వి టిఫిన్ తినేసి వెళ్ళు అని సీరియస్గా చూస్తుంది. బయట తినేసాను వదనా, సాధికకు తెచ్చావా? తన ఇంట్లో తింటుంది కదా, నీకు పెట్టను అన్నారా ఇంట్లో? వెళ్ళి తిను అని సాధ్వి కళ్ళు ఎర్ర చేసేసరికి డైనింగ్ టేబుల్ వైపు కదుపుతాడు ఇషిక్. రకరకాల పూలతో అలంకరించిన మహల్ ఆకర్షణీయంగా మారటంతో పాటు శ్రీమంతం సాంగ్స్తో కంటిన్యూస్గా హడావడి స్టార్ట్ అవుతుంది మహల్లో. మరోపక్క అందరూ ఎవరికి వారు రెడీ అయ్యి కిందకు వస్తారు. శౌర్య, హన్సీ తప్ప. తమ 3 నెలల కొడుకుని ఎత్తుకొని తన భార్య భుజం చుట్టూ చెయ్యవేసి తీసుకువస్తున్న రానా జంట అద్భుతం అనుకుంటే, వాళ్ళ వెనక 5 నెలల కడుపుతో భర్త చేయి పట్టుకొని వస్తున్న ఇషిక్ వాళ్ళ జంట మరో అద్భుతం అన్నట్టు చూస్తారు అందరూ. సాధికాను తీసుకువెళ్ళి సాధ్వి వాళ్ళ దగ్గర వదిలేసిన ఇషిక్ పనులు చక్కబెడుతున్నట్టు బయటకు వెళ్ళిపోతాడు. సెట్ అవ్వలేదే వాడు అని సాధిక వంక చూస్తాడు రానా. ఓహో, అన్ని పనులు చేస్తాడు కానీ మాట్లాడటం లేదు బావా, మరీ ఓవర్ చేస్తున్నాడు. నీలాగే అని అందుకుంటుంది సాధ్వి. నన్ను ఇంకొకరితో కంపేర్ చేయకూడాలి. ఎవరి సిచ్యువేషన్స్ వాళ్ళవి. నువ్వు చేసే తింగరి పనులు ఎన్ని భరించలేదు నేను. బాబు బుద్ధి, తింగరి పనులకి కేర్ ఆఫ్ అడ్రస్ నువ్వు, నేను కాదు. బుద్ధు అంటే బుద్ధు అని ఆమెకు నొప్పి రాకుండా ఆమె జడపట్టుకుని లాగుతాడు రానా. వాళ్ళ టామ్ అండ్ జెర్రీలా కొట్టుకుంటూ ఉంటే వాళ్ళ మధ్య తని ఎందుకు అనుకుని రూమ్లోకి వెళ్ళడానికి మెట్లు ఎక్కుతుంది సాధిక. హన్సీకి దిష్టి తీయాలని ఉప్పు మిర్చి కోసం కిందకు వచ్చిన శౌర్య సాధికాను చూసి ఇప్పుడు రూమ్లోకి ఎందుకురా అని సాధిక గడ్డం పట్టుకొని అడుగుతాడు. కొద్దిగా తలనొప్పిగా ఉంది బావా. ఇషిక్ అని అంతమంది ఉన్నా సరే గట్టిగా పిలుస్తాడు శౌర్య. అప్పటికే చుట్టుపక్కల ఉన్న వారంతా వచ్చేశారు. వాళ్ళు ఉన్నారని కూడా ఆలోచించలేదు శౌర్య. తమ ఇంటి ఆడబిడ్డలకు ఏ లోటు వచ్చినా, ఎవరి వల్ల వచ్చినా ఒప్పుకోలేని మనస్తత్వం శౌర్యది. హా అన్నయ్య అంటూ పరుగున వచ్చి ఇషిక్ను చూసి సెన్స్లో ఉన్నావా అని సీరియస్గా అడుగుతాడు శౌర్య. ఉన్నాను, ఏమైంది అని అర్థం కానట్టు అడుగుతాడు. మరి ఇంకోసారి ఏదైనా జరిగే వరకు ఇలానే నిర్లక్ష్యం చేస్తావా? అన్నయ్య షటప్, హెడేక్ ఉంది అంట. ఎవరికి చెప్పాలి? ఇక్కడ తను పద్దు అత్త కూడా ఉంది అని మెల్లగా గొణుకుతాడు ఇషిక్. ఓహ్ రియల్లీ? అయితే ఈవేళ నుండి నీకు సాధికగా సంబంధమే లేదు. ఊరు కూడా కదల్ని పద్దు అత్త. ఉన్నాడో పోయాడో తెలియని శకుని మామ సాధికాన్ని చూసుకుంటారు. నువ్వు వెళ్ళి నీ పని చూసుకో అని తనతో పాటు కిందకు తీసుకువెళ్ళి రానా చేతిలో సాధికాన్ని పెట్టి ఒక్క సెకండ్ వదిలినా బాగోదు రానా అని ఆర్డర్ పాస్ చేసి తనకు కావాల్సినవి తీసుకొని హన్షి దగ్గరికి వెళ్తాడు శౌర్య. ఉన్న చోట నిలబడిపోయాడు ఇషిక్ తన అన్నయ్య వైల్డ్ డెసిషన్ విని. రౌడీ, ఈ వేస్ట్ చైన్ గుచ్చుతుంది చూడు అని గారాలు పోతుంది హన్సీ. మొత్తానికి తీసేయనా? ఓహో, సరిగ్గా పెట్టు చాలు. అంత ఊపిరి ఆడినప్పుడు ఎందుకే ఇవన్నీ? సింపుల్గా నైటీ వేసుకొని చేసుకోవచ్చు కదా. శ్రీమంతం, ఎక్కడ లేని వింత ఐడియాలన్నీ నా మొగుడికే వస్తాయి అని గొనుక్కుంటూ చేతిలో ఏంటి అవి అని అడుగుతుంది. సరిగ్గా నిలబడు అని ఆమెను సరిగ్గా నిలబెట్టి ఆమె చుట్టూ 3 సార్లు ఉప్పు మిర్చి ఉన్న చేతిని తిప్పి ఆమెతో ఉమ్మింది. బయటపడేసి వస్తాడు శౌర్య. శౌర్య చేసిన పనికి చెంప కిందకు చేతులు పెట్టుకుని చూస్తూ ఎందుకిలా అని కళ్ళు టపటపా కొడుతూ అడుగుతుంది హన్సీ. నా బిడ్డకు దిష్టి తగులుతుంది అని హన్సీ చెవి వెనక కాటుకు పెడుతూ అంటాడు శౌర్య. నాకు ఇంతకు ముందు 5th మంత్లో శ్రీమంతం చేసి మళ్ళీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నట్టు రౌడీ? నేను 2nd టైం శ్రీమంతం చేయమంటే చెయ్యను అన్నాం. నేను ఫుల్ బంపులో గంధం పూసుకొని ఉంటే చూడాలని నాకు కూడా ఉందని ఇంకోసారి చెయ్యవచ్చా అని అమ్మని అడిగాను. చెయ్యొచ్చు అన్నది అని ప్లాన్ చేశాను. ఎలాగో ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఈసారి గ్రాండ్గా చేస్తున్నాను అని ఆమె చేతి అందుకుని కిందకి దిగుతాడు శౌర్య. వాళ్ళ ఇద్దరి ముచ్చటని జంటను అందరూ కళ్ళు అర్పకుండా చూస్తుంటే శౌర్య హన్సీని తీసుకువచ్చి చైర్లో కూర్చోబెడతాడు.
తెలిసిన ప్రాసెస్ అవ్వటంతో మంచి గడియల్లో ఆమెకు గాజులు తొడిగి ఆశీర్వదించి ఆమె పెదవులకు పెక్కించి పక్కకు తప్పుకుంటాడు. శౌర్య తన ముందు ఉన్నంతసేపు అతన్నే చూసిన హన్సీ అతను పక్కకు జరగగానే ఆమె కళ్ళు డోర్ వైపు చూస్తాయి. చెప్పాను కదా పిలవడం లేదని శౌర్య మెల్లిగా అంటాడు. కానీ ఏదో ఆశ రౌడీ, లాస్ట్ టైం కూడా అన్నయ్య లాస్ట్ మినిట్లోనే వచ్చాడు అని అంటున్నా, ఇప్పుడు కూడా మిస్ అవ్వలేదు చిన్ను అని నవ్వుతూ సీతుతో కలిసి ఎంట్రీ ఇస్తాడు శ్రీరామ్. కన్నీళ్ళతో శ్రీ అంటే ఆమె చెయ్యి చూపేసరికి నీకు మీ ఆయనకి పగ చాలారిందా అని నవ్వుతూ ఆమె ముందు మోకాళ్ళ మీద కూర్చుంటాడు శ్రీరామ్. శ్రీరామ్ చంపకి చిన్న స్లాప్ ఇచ్చి పగ ఏం కాదు, ఆ రోజు నేను నీతో మార్నింగ్ మాట్లాడాలి అని వస్తే నువ్వు అప్పటికే వెళ్ళిపోయావు, తప్పు నీదే అని మూతి మడుస్తుంది హన్సీ. సర్లే 2 సార్లు శ్రీమంతం చేయించుకునే లక్ నీదే ఉందిరా హన్సీ తలపై ముద్దు పెడుతూ అంటాడు శ్రీరామ్. మరి నా మొగుడు రారాజు అని గర్వంగా ఉంటుంది హన్సీ. చెల్లిని బ్లస్ చేసి ఆమె నుదిపై ముద్దు పెట్టిన శ్రీరామ్ తమ 3 పిల్లల్ని హన్సీకి చూపిస్తాడు. 3 కూడా ఫారెన్ పిల్లల తెల్లగా ముద్దుగా ఉండటంతో 3 గుండెలకు హత్తుకుంటుంది హన్సీ. నా బంగారు కొండలే, నా దృష్టి తగిలేలా ఉంది అని కోడలను చూసి మురిసిపోతుంది. ఈవేళ మురిసినట్టు వాళ్ళు నీ కోడలు అయ్యాక మురిసిపోవే, అప్పుడు ఉత్తమ అత్తగారు అని ఒప్పుకుంటా. అప్పటి వరకు మీ ప్రేమలన్నీ ఫార్మాలిటీ అయితే నువ్వు కూడా సిన్సియర్ లవ్ చూపించడం లేదు అంటావు. ఎస్ అని కళ్ళు ఆర్పుతాడు శౌర్య. మేము అలా ఉండలేము, ఎప్పటి లవ్ అప్పుడే చూపిస్తాము అని మూతి తిప్పి మనస్ఫూర్తిగా శ్రీమంతం చేయించుకుంటుంది ఆమె. ఒక్కొక్కరు వచ్చి ఆశీర్వదించి వెళ్తుంటే ఆమె పెదవుల్లో పూసిన స్వచ్ఛమైన నవ్వు చూస్తూ ఉండిపోతాడు శౌర్య. ఆమె నవ్వు అంతసేపు నిలవటం శౌర్య చూడటం కూడా అదే మొదటిసారేమో, అంత సంతోషంగా ఉంది ఆమె. శ్రీమంతం అవగానే పెద్ద గుమ్మడికాయ దిష్టి తీసి బయటకు తీసుకువెళ్ళి పగలగొట్టేస్తాడు శౌర్య. హ్యాపీ హన్సీని భోజనాల వైపు తీసుకువెళ్తూ అడుగుతాడు. చాలా హ్యాపీ రౌడీ, నా లైఫ్లో ఇంత హ్యాపీనెస్ ఇదే ఏమో, కానీ నువ్వెందుకు శ్రీతో మాట్లాడలేదు? హామేంటి అన్నీ చెప్పాలా? మీ అన్న వచ్చి మాట్లాడా? గొడవ పడింది, తిట్టింది నువ్వు, ఇప్పుడు మీ అన్నకి సారీ చెప్పి హక్ చేసుకోవాలా? నీతో మాట్లాడలేను అని ఎదురుగా ఫుడ్ ప్లేట్తో వచ్చిన శ్రీరామ్ తినిపిస్తూ ఉంటే హ్యాపీగా టీఎస్తో తింటూ శౌర్య వంక చూస్తుంది హన్సీ. మీ ఆయన తినకపోతే నీ కడుపు నిండదా చిన్ను అంటూ శౌర్య నోటి దగ్గర ఒక పెద్ద ముద్ద పడతాడు శ్రీరామ్. శౌర్య ఐబ్రో రైస్ చేసి చూస్తుంటే తినిబే, మనకు ఎమోషనల్ సీన్ పెడితే తప్ప తినవా అని శౌర్య నోటిలో కూరేసి గట్టిగా హక్ చేసుకుంటాడు శ్రీరామ్. శౌర్య అంతకంటే బలంగా హక్ చేసుకుని శ్రీరామ్ వీపు నిమురుతాడు. సాధక ఇషిక్ కోసం చూడకుండా తన ఒక ప్లేట్ చూసి రానా ఆపేస్తాడు. బావా నేను తింటాను, రోజు నువ్వే తింటావు కదా, ఒకరోజు నేను తినిపిస్తే ఏం కాదు అని రానా సాధ్వితో పాటు సాధికకు కూడా తినిపించాలని ఒక ముద్ద తినిపించబోతే ఏ వైపు నుండి వచ్చాడో కూడా తెలియని మెరుపులా వచ్చి భార్య ముందు ప్లేట్లో నిలబడ్డాడు ఇషిక్. నేను తింటాను అంటున్నా కదా అని ఆమె పక్కకు పోతుంటే ఆమెకు ఎదురుగా వెళ్ళి ఆమె నోటికి ముద్ద అందిస్తూ తినలేదు అంటే పర్యవసానం ఇంకా గట్టిగా ఉంటుంది అని ఆమెను మాత్రమే వినిపించేలా అంటాడు. అతని వైపు ఉక్రోషంగా చూస్తూ అతను తినేసి అతనికి దొరకకుండా తిరుగుతుంది సాధిక. సీతు నువ్వేంటి వచ్చినప్పటి నుండి సైలెంట్గా ఉన్నావు అని అడుగుతోంది హన్సీ. ఏం లేదు వదన, శ్రీ ఢిల్లీ వెళ్తున్నాడు ఈ వీకెండ్. హన్సీ శౌర్య వంక చూస్తుంటే నేను తీసుకువెళ్ళడా అని అడుగుతాడు శౌర్య. తీసుకువెళ్తాడు, బట్ 3 పిల్లలతో ఇబ్బంది అవుతుంది అని నా భయం ఏం లేదు, నీ వెంట అమ్మా నాన్న వస్తారు. హనీ డెలివరీ అయితే గోకుల అత్త ఉంటుంది, సాది డెలివరీ అయితే పద్దు అత్త ఉంటుంది. రానా వాడి కొడుకుల్ని భార్యనే చూసుకుంటాడు, సింపుల్. బట్ పిల్లలు స్క్రూలింగ్ నా దగ్గరే జరుగుతుంది, ఇది ఫిక్స్. శౌర్య ఆలోచన అందరికీ నచ్చుతుంది. సూపర్గా ఉందన్నయ్య నీ ఐడియా అని శౌర్య గుండెలో ఒదిగిపోతుంది సీతు. టైం midnight 12. మెల్లిగా నొప్పులు స్టార్ట్ అవుతాయి హన్సీకి. మరో 12 గంటలు గడిస్తే తమ పెళ్లి రోజు, 24 గంటలు గడిస్తే శౌర్య పుట్టినరోజు. హన్సీ బలమైన కోరిక తమ పెళ్లి రోజుకి తన రౌడీ పుట్టినరోజుకి వచ్చే మధ్య రాత్రి తమ బిడ్డ జన్మించాలని. నొప్పులు వస్తున్నా కానీ శౌర్యకి చెప్పదామే. రూమ్లో ఉంటే శౌర్యకి తెలిసిపోతుంది అని మెల్లిగా గార్డెన్లోకి నడుచుకుంటూ వెళ్ళిపోయిన హన్సీ గంటసేపు నానా పాటలు పడి ఇక తన వల్ల కాక లోపలికి వెళ్ళిపోదాం అనుకున్న సమయానికే మహల్ ముందు సౌండ్ లేని కారు వచ్చి ఆగి ఆమెను ఎక్కించుకొని వెళ్ళిపోతుంది. నిద్రలో కదిన శౌర్యకి హన్సీ జాడలేక టక్కున కళ్ళు తెరిచి పక్కన చూస్తాడు. ఆమె కనిపించదు. వాష్రూమ్ బాల్కనీ హాల్లో ఎక్కడా కనిపించగా ఇంటి చుట్టూ మొత్తం వెతికిస్తాడు. సడన్గా అతని గేట్ దగ్గర క్యామ్ గుర్తుకు వచ్చి ఫోన్ ఆన్ చేసి చూస్తే హన్సీని ఎవరో ఎక్కించుకొని వెళ్ళడం కనిపించింది. ఫాస్ట్గా బైక్పై వెళ్తూ రానా ఇషిక్ స్టీల్ను అలర్ట్ చేస్తాడు. కార్ టైర్ బేటాలు బట్టి బైక్ డ్రైవ్ చేస్తున్న శౌర్యకి తెలియదు వాళ్ళు అతన్ని మిస్లీడ్ చేస్తున్నారు అని. టైర్ అయిన వాళ్ళకుండా ఎండ్ వరకు వచ్చేశాడు, కానీ హనీ జాడ కనిపించలేదు అతనికి. బైక్ ఆపి కారు మొత్తం చెక్ చేశాడు. అందులో అతనికి వెక్కిరించినట్టు ఉన్న ఎమోజీ కనిపించి చూస్తాడు. దమ్ముంటే పట్టుకో శౌర్య, ఈసారి గెలుపు నీదో నాదో తేల్చుకుందాం. మీరాబాయ్ అని ఓపెన్గా నేమ్ రాస్తుంది మీరా ఎందుకలా బిహేవ్ చేస్తున్నాం అని జుట్టు పీక్కున్న శౌర్య ఈవినింగ్ వరకు వెతికి తిరిగి ఇంటికి వచ్చేశాడు. అన్నయ్య వదిన కనిపించలేదా? లేదు రానా, అది లేచినప్పుడు నన్ను లేపి ఉంటే ఎంతవరకు వచ్చేదే కాదు అని చేతిని గోడకేసి కొట్టబోతాడు శౌర్య.
శ్రీరామ్ వెంటనే అతని చేతిని పట్టుకుని ఆపి, మనసు పెట్టి ఆలోచించు బావా, చీను దగ్గర మన యూజ్ అయ్యే థింగ్ ఉందేమో. యాజ్ యువర్ రైట్ శ్రీ, దాని మెడలో రీసెంట్గా దిష్టి తాడు కట్టాను, అందులో శాటిలైట్ బగ్ ఉంటుంది అని మొబైల్ తీసి ఫాస్ట్గా ఆ బగ్ని ట్రేస్ చేసి చూస్తాడు. కట్ చేస్తే ఆ లొకేషన్ అది తమ ఇంటి వెనకే పెరట్లో చూపించేసరికి షాక్ అవుతూ పరుగున వెళ్ళి చూస్తాడు శౌర్య. హన్సీ ఇంటి వెనక మామిడి చెట్టు కట్టేసి ఉంటే ఆమె కళ్ళు మెడవాల్చేది. కాళ్ళ నుండి బ్లడ్ పోతూ ఆమె నడుం దగ్గర కత్తి దిగిపోయి బ్రతికే ఉందన్నట్టు అయిపోయింది. ఆమెను చూడగానే శౌర్య నేలపైకి జారిపోతాడు. అన్నయ్య ఫస్ట్ వదిలిని చెట్టు నుండి విడదీయు అని రానా అరిచేసరికి కళ్ళు తుడుచుకున్న శౌర్య గంభీరంగా మారి హన్సీని విప్పి క్షణం ఆలస్యం చేయకుండా హాస్పిటల్కి తీసుకువెళ్తాడు. మల్టీ స్పెషలిస్ట్ హాస్పిటల్కి చేరడానికి దాదాపు శౌర్యకు గంట పట్టేసింది. డాక్టర్ అని అరుస్తూ హన్సీని ఎత్తుకొని లోపలికి పరిగెత్తిన శౌర్యాన్ని చూసి హాస్పిటల్ స్టాఫ్ అందరూ స్పందించి స్విచ్ తీసుకొని హన్సీని ఐసీయూ లోపలికి తీసుకువెళ్తారు. శౌర్య కూడా వాళ్ళ వెంట వెళ్ళిపోతుంటే నో సార్, నాట్ అలౌడ్ అని అతన్ని ఆపేసి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. పిచ్చివాళ్ళ బయట కూర్చున్న శౌర్యను చూసి హాస్పిటల్కి చేరుకున్న అందరి మనసు చలించిపోతుంది. శౌర్య బాధను నడుము తన ఫీలింగ్స్ హన్సీపై ఎక్స్ప్రెస్ చేయడు, కానీ హన్సీ అంటే ఎంత పిచ్చో ఆ రోజు అందరికీ బాగా అర్థమయ్యింది. సార్, పేషెంట్ కండిషన్ సీరియస్, ప్లస్ కత్తిపడిచి ఉంది, బేబీ బతికి ఉన్నారో లేదో కూడా ఇంకా తెలియదు, పోలీస్ కేసు అవ్వకుండా సైన్ చేయండి. శౌర్య ముందుకి ఫామ్ తెస్తారు. ఫామ్ తెచ్చిన జూనియర్ డాక్టర్ని ఒకసారి చూసి పై ఆఫీసు నుండి పర్మిషన్తో పాటు హన్సీ ఒక ఫేమస్ హాస్పిటల్లో డాక్టర్ అని ఐడి చూపించేసరికి మరింత ఫాస్ట్గా ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్స్. ఎంత ట్రీట్మెంట్ చేసినా స్పందించాలి అని ఆమెలో ఎలాంటి స్పందన లేదు. కనీసం చేతులు కాలు కూడా కదపటం లేదు. ఇలా ఉంటే ఆపరేషన్ చేయలేం అని చేస్తే పేషెంట్ కోమాలోకి పోతారు, చేయకపోతే బీపీపై హోప్ కూడా ఉండదు అని డాక్టర్స్ డిస్కస్ చేసుకొని అదే విషయాన్ని బయటకు చెప్తారు. ఆ విషయం విన్న శౌర్య, నేను ఒకసారి లోపలికి వెళ్ళొచ్చని అడుగుతాడు. డాక్టర్స్ ఒప్పుకోకుంటే ఒకసారి ట్రీట్మెంట్ చేయలేను, పని మేము చేయగలం అంటూ శౌర్యకి సపోర్ట్ చేస్తారు రానా, శ్రీ, ఇషిక్లు. టైం నైట్ 8 అయ్యింది. హన్సీ కండిషన్ అయితే సీరియస్గా మారిపోయింది. డాక్టర్ సారీ, చేయి దాటిపోయింది అని స్టేజ్కి వచ్చేశారు. డాక్టర్ స్టాఫ్ని హడాలైతే చివరి ప్రయత్నం చేశాను అని ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్తాడు శౌర్య. ఉలిక్కి పలుకు లేకుండా పడుకొని ఉన్న హన్సీని చూస్తూ ఉంటే శౌర్య కంట్లో నీళ్ళలాగలేదు. ఆమె గుండెలపై తలపి ఎట్టి ఒక్కసారిగా ఏడ్చేస్తాడు. శౌర్య హన్సీ కోసం అంత దారుణంగా ఏడవటం అదే మొదటిసారి. హనీ, లెగవే, నీ రౌడీ కోసం లెగే, ఒకసారి లెగవే రౌడీ బేబీ, నీ రౌడీ నిన్ను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాడు, ఒక్కసారి నా కోసం లెగు రౌడీ బేబీ అంటూ ఆమె గుండెలు తడిపేస్తుంటే తన రౌడీ ఏడుపుకి ఆమె అనువనువు చిన్నగా కదలిక మొదలవుతాయి. కళ్ళు అరపకుండా వాళ్ళ ప్రేమను చూస్తున్న నర్స్ అంటూ డాక్టర్ పెద్దగా అరుస్తుంది. ఆమె అరుపులకి పరుగున వచ్చిన డాక్టర్స్ ఇమీడియట్గా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తుంటే మరోపక్క శౌర్య తన ప్రేమను శత విధాలుగా ఆమెకు చేరవేస్తూ ట్రీట్మెంట్కి సహకరించేలా చేస్తాడు. ఎట్టకేలకు 4 గంటలు కష్టపడిన డాక్టర్స్ ఎగ్జాక్ట్గా మిడ్-నైట్ 12 గంటలకు ట్విన్స్ బేబీస్ని బయటకు తీస్తారు. గాడ్ గ్రేస్, కత్తిపోటు హన్సీ గర్భానికి పక్కన తగిలేసరికి లోపల ఉన్న పిల్లలకి ఏం కాలేదు అని డాక్టర్ ఊపిరి పీల్చుకొని బేబీస్ని క్లీనింగ్కి ఇచ్చి హన్సీకి మిగిలిన ట్రీట్మెంట్ పూర్తి చేసి ఐసీయూకు షిఫ్ట్ చేస్తారు. ఆమె కళ్ళు తెరిచి మాట్లాడే వరకు హన్సీ సిచ్యువేషన్ క్లారిటీ లేదు అనేసరికి శౌర్యలో మౌనం. శౌర్య, నీకు పాప ట్విన్స్ పుట్టారు నాన్న అని మీనాక్షి, గోకుల గారు పిల్లలిద్దరిని శౌర్య ముందు పెడుతుంటే వాళ్ళ ఇద్దరిని చేతిలో తీసుకొని ముఖాలు చూస్తారు. బాబు హన్సీ ప్రింట్ అయితే పాప శౌర్య ప్రింట్ లా ఉంటుంది. వాళ్ళ చేతికి ఉన్న ట్యాగ్ చూసి శౌర్య పెదవులు సన్నగా విచ్చుకుంటే సాధించావే రాక్షసి అనుకుంటూ పిల్లలిద్దరిని హార్ట్ఫుల్గా కిస్ చేసి తిరిగి వాళ్ళకే ఇచ్చేసి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి రానా టీ తీసుకొస్తావని అడుగుతాడు. తెచ్చేసాం, నువ్వు తాగడమే లేట్ అని శ్రీ టీ కప్ అందించేసరికి 2 కప్స్ వరుసగా తాగేసి రిలాక్స్ అవుతూ, హనీ బేబీ, నువ్వు మనసులో గట్టిగా ఏదనుకుంటే అదే జరుగుతుంది, ఈ రౌడీని వదిలి వెళ్ళను అని గట్టిగా అనుకొని వచ్చేసాయి, నువ్వు లేకుండా జీవనుని బతుకు నిన్ను బ్రతకలేను అని మనసులోనే అనుకుంటాడు శౌర్య. అతని మనసులో మాట ఆమెకు చేరిందో ఏమో. డాక్టర్స్ ఆశ్చర్యపోయేలా గంటకే కళ్ళు తెరుస్తుంది హన్సీ. సార్, పేషెంట్కి స్పృహ వచ్చింది, ఆవిడ ఇప్పుడు బాగానే ఉన్నారు, శౌర్య గారిని పేషెంట్ పిలుస్తున్నారు అనగానే అందరి కళ్ళలో ఆనంద బాష్పాలు నిండుతుంటే అప్పటి వరకు చంటి పిల్లలతో అక్కడ ఉండిపోయిన సాధ్వి సీతుల్ని హక్ చేసుకొని సాధిక తలపై ముద్దు పెట్టి అర్జెంటుగా ఇంటికి వెళ్ళిపోండి అని 3 జంటలను పంపించేసి అప్పుడు ఐసీయూ లోపలికి వెళ్తాడు శౌర్య. అతను వెళ్ళేసరికి నవ్వుతూ అతన్నే చూస్తుంది ఆమె. ఇప్పుడు కూడా టార్చ్ చేయకుండా లేవు కదా. సున్నితంగా ఆమె గుండెలపై తల ఉంచి అలానే ఉండిపోతాడు. గట్టిగా హత్తుకోవా రౌడీ, నిరసపడిన పీలగుందుతో అడుగుతుంది హన్సీ. డబుల్ సిజేరియన్ అయ్యింది, నీకు చాలా జాగ్రత్తగా ఉండాలి, కాదంటే నన్ను చంపేసి నీకు నచ్చింది చేసుకోవే. అతని మెడ నుండి చేతులు చుట్టేసి లవ్ యూ సో మచ్ మై సోల్ అని శౌర్య పెదవులను అందుకుంటుంది. సున్నితంగా ఆమెను చేతగలుపుతూ నర్స్ రావడం చూసి విడిపడతాడు అతడు. మీరా ఉందా పోయిందా? ఉంది, ఇప్పుడే వెళ్ళి దాని పని చూశాను అని స్పీడ్గా బయటికి వెళ్ళి అప్పటి వరకు గెస్ట్ హౌస్లో దాచిన ఆమె బండారాల్ని ఆమె మొగుడు ముందు బయటపెట్టి అతడితోనే చంపించి శౌర్యతో చేతులు కలుపుతాడు. తనకి సపోర్ట్ చేస్తానే అన్న తన భర్త శౌర్యతో కలిసి తను చంపుతూ ఉంటే మాటల్లోని మూగజీవుల బుల్లెట్కి బలి అవుతుంది మీరా. సారీ శౌర్య, మీరు తనకి అన్యాయం చేశారు అని చెప్తేనే హెల్ప్ చేశాను, లేదంటే చేసేవాడినే కాదు తెలుసు అని లైట్ స్మైల్తో పాటు షేక్ హ్యాండ్ ఇచ్చి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తాడు.
హన్సీకి 2 రోజులు ఫుడ్ పెట్టగా పాలు పడక ఆ 2 రోజులు పిల్లల్ని మీనాక్షి గారు గోకుల గారు చూసుకుంటే హన్సీని గాజు బొమ్మలో చూసుకుంటాడు శౌర్య. ఆమె 2 రోజుల తర్వాత నుండి వాష్రూమ్లోకి వెళ్ళాలి అన్న శౌర్యని తీసుకువెళ్ళి తీసుకొచ్చేవాడు. వారం తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిన హన్సీకి గ్రాండ్గా వెల్కమ్ చెప్పారు ఇంట్లో అందరూ కలిసి. ఎత్తైన ఆ మహల్లో మొదటి పుట్టిన ఆడపిల్ల హన్సీ. సూర్యప్రతాప్ గారి ముద్దుల కోడలు. పైగా చావంచుల వరకు వెళ్ళి వచ్చిన తమ నవ్వుల చెదరకుండా చేసింది అన్న ఊపులో పాదానికి ఫ్లోర్ తగలకొన్నంత ఎత్తుగా పూలదారి ఏర్పాటు చేసి తన పిల్లలకి ఆహ్వానం పలుకుతూ ఉండే ఆమె సంతోషం అంతా ఇంత కాదు. అంతటి ప్రేమ ఆనంద బాష్పాలతో శౌర్య ఎత్తుకుంటాను అన్న సరే వద్దని స్వయంగా నడుస్తుంది ఆమె. సగం దూరం నడిచి వచ్చి ఆమెను జాగ్రత్తగా ఎత్తుకుని తమ రూమ్కి తీసుకువెళ్ళిపోతాడు శౌర్య. శౌర్య కింద ఉండవచ్చు కదా అని అడుగుతారు గోకుల గారు. వద్దు అత్త, నీ కూతురు పడుకోవద్దు, నన్ను పడుకోనివ్వదు అని వాళ్ళ రూమ్లోకి తీసుకువెళ్తాడు. హనీని నార్మల్గా డెలివరీ అయ్యి ఉంటే 2 పిల్లల్ని మేనేజ్ చేసుకునేవారు శౌర్య హన్సీ కలిసి. కానీ ఆమెను ప్రత్యేకంగా ఒకరు కేర్ చేసేలా తయారయ్యేసరికి పిల్లల్ని ఎక్కువగా మీనా గోకుల గారు చూసుకుంటారు. శౌర్య రూమ్లో ఉన్న బెడ్ పైన మీనా గోకుల గారు చివర పడుకుంటే హన్సీ 2 పిల్లల్ని పక్కన వేసుకొని మధ్యలో పడుకుంటుంది. పిల్లలిద్దరికీ పాలు పట్టించి అందరూ నిద్రపోయాక మెల్లిగా లేచి సోఫాలో పడుకున్న శౌర్య దగ్గరికి వెళ్ళి అతని పక్కన పడుకుంటుంది హన్సీ. ఇక్కడికి వచ్చేసావేంటి హనీ? పిల్లలు లేస్తారు, కడుపు నింపి వచ్చాను, రౌడీ కాసేపు అయ్యాక వెళ్తాను, నాకు నీ గుండెల మీద పడుకోవాలని ఉంది అని వచ్చేశాను దా అని ఆమెను గుండెల మీద పడుకోబెట్టుకుని తల నెమురుతూ పేర్లేం పెడతావే అని అడుగుతాడు శౌర్య. మన పేర్లు కలిసేలా మాత్రమే పెట్టాలి, ఆలోచించుకో. అయితే నువ్వెందుకు ఇంత సాఫ్ట్గా మాట్లాడుతున్నావని? ఆ రోజు నీకు చెప్పకుండా కిందకు వెళ్ళినందుకు నన్ను ఒక్క మాట అనలేదు ఎందుకు? నేను ఏమైనా అంటే మారుతావా? ఈ టైంలో నిన్ను అని ఏడిపించే కంటే నువ్వు ఇలాంటి పనులు చేసిన ప్రతిసారి నేను అడగటం బెటర్ అనిపించింది నాకు. రౌడీ అంటే అతని నడుమును గట్టిగా పట్టుకొని ఉండిపోతుంది శౌర్య. ఏం మాట్లాడలేదు. మనసులో కోపం పెట్టుకొని పైకి నడుస్తున్నావా? లేదే, గుర్తు చేస్తే వస్తుంది కోపం అని ఆమెను దగ్గరికి పొదముకొని జోకొట్టి నిద్రపుచ్చుతాడు శౌర్య. మరో 2 గంటల తర్వాత అలారం పెట్టుకుని లేచని మీనాక్షి గారు శౌర్య పక్కన ఉన్న హన్సీని చూసి నవ్వుకుంటూ ఒక్కో బేబీని తీసుకుని వెళ్ళి పాలు పట్టిస్తూ తీసుకొచ్చేస్తారు. అందరికీ ఇలాంటి అత్తమ్మ దొరకాలి అని నీకు దొరికింది కదా? అవును, ఆ రోజు గుడిలో కూడా నీ గురించి చెప్పకపోయి ఉంటే నేను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూనే ఉండేదాన్ని. ఇప్పుడేదో తెగ అర్థం చేసుకున్నట్టు ఇదే వద్దు అనేది అని శౌర్య నడుంగిలేసి అతను గట్టిగా చుట్టేసి భద్రంగా అతని గుండెల్లో పడుకుంటుంది హన్సీ. 21వ రోజు 20 రోజుల తల్లి పాలు క్రమం తప్పకుండా పట్టించేసరికి పిల్లలు 2 మెరుగ్గా లైట్గా ఒళ్ళు చేయడంతో అందానికి కేర్ ఆఫ్ అడ్రస్ లాగా తయారవుతారు. నామకరణం కూడా ఆ రోజే అయ్యేసరికి గణపతి పూజలు మొదలయ్యి ముహూర్త సమయం ఆసన్నం అవ్వగానే బాబు మీరు అనుకున్న పేర్లు బియ్యంలో రాయండి అని చెప్తారు పంతులు గారు. పంతులు గారి మాట మేరకు శౌర్య హన్సీ చేతిని పట్టుకొని సియాన్ సహీరాగా రాసి తమ పిల్లలకు నామకరణం చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు ఆశీర్వదించి పిల్లలు వంటిని బంగారంతో నింపేస్తుంటే శౌర్య హన్సీ నవ్వుతూ చూస్తారు. అదే రోజు రాత్రి రిలాక్స్గా సాధ్వి ఒడిలో పడుకుంటాడు రానా. ఏమైంది డియర్కి? ఇప్పటికీ అమ్మయ్య అనుకోగలిగానే, ఇంకా సాది ఉంది. తన డెలివరీ కూడా అయిపోతే ఇక ఇంట్లో ఉన్న పిల్లలతో సరిపెట్టుకోవాలి. ఇక పిల్లల్ని కనపడాలి, డెలివరీ పెట్టుకోకూడదు. మనకి అచ్చు రాలేదేంటో. ఇందులో అచ్చు రాకపోవడం ఏముంది? డెలివరీ టైంలో కొద్దిగా ఇబ్బంది పడతారు. కొద్దిగా కాదు, చాలా ఇబ్బంది పడ్డారు నువ్వు వదిన. ఇక చాలు, ఆ టాపిక్ కూడా వద్దు అని ఆమె చిరునవ్వు ఒత్తించి ఆమె నాభిపై ముద్దు పెట్టి ఆమె వంక చూస్తాడు రానా. ఏంటి ఆ చూపు అని కళ్ళెగరేస్తుంది సాధ్వి. ఇచ్చిన గ్యాప్ సరిపోతుంది కదా డార్లింగ్, ఇక మొదలు పెడదామా అని ఆమె మీదకి ఎగబాకుతుంటే క్యారమని ఏడుపు స్టార్ట్ చేస్తాడు కొడుకు. వీడేంట్రీ ఏ ముహూర్తాన్ని జరిగిందో కానీ సాధ్వి మరణ చూసేసరికి నోటిని మ్యూట్ చేసుకొని ఆమె కొడుకుని ఒడిలో వేసి పాలు పడుతుంటే ఆ ఒడిలోనే చిన్న చూడు వేసుకొని వాడి పాదాలతో ఆడుగుతూ ఉంటాడు రానా. ఇంకెంతసేపే అంటూ అరగంట తర్వాత రానా సాధ్వి వంక చూసేసరికి ఆమె బెడ్కి ఆనుకొని నిద్రపోతూ ఉంటుంది. ఆమె డిస్టర్బ్ అవ్వకుండా బాబుని ఒక పక్క వేసేసి ఆమెను బెడ్పై పడుకోబెట్టి పక్కనే పడుకుని ఆమె పొట్టపై చిన్నగా జోకొడతాడు. ఆమె కావాలని నిద్ర నటించింది అతను ఏం చేస్తాడా అని. కానీ రానా కేరింగ్ మరోసారి అతని ప్రేమలో పడిపోతుంది సాధ్వి. నిద్రపోతున్నావా డియర్? అతని కాలర్ పట్టుకొని లాగుతూ మరో చేతు అతని ముఖంపై వేలితో రాస్తూ అడుగుతుంది ఆమె. టక్కున కళ తెరిచి పడుకోలేదా డార్లింగ్ అని వెంటనే ఆమెను తన మీదగా లాక్కుంటాడు రానా. పడుకుంటే సైలెంట్గా పడుకుంటావు, లేదంటే దూకుడు స్టార్ట్ చేస్తావు. ఇలా అయితే ఎలా అంటూ రానా మీసాన్ని గట్టిగా లాగుతుంది సాధ్వి. చురుక్కున మన నొప్పికి ఆమె నడుముని మర్దన చేసి ఈ మధ్య నేను శాడిజం ఎక్కువయ్యిందే అని ఆమెను బెడ్ పైకి టర్న్ చేసి లైట్స్ ఆఫ్ చేస్తాడు రానా. ఆమె తలలో మోర మల్లెలకు అతని మనసు వసం తప్పి ఆమె సాంగత్వాన్ని కోరుకుంటూ ఉంటే ఆమె నిద్రపై చంపిస్తూ మరో చేత్తో ఆమె నైటీ బటన్స్ తప్పించేస్తాడు. డియర్, ఇప్పుడు ఎవరిని తీయడం అవసరమా? లేదంటే మిషన్లా నా పని చేసుకుంటూ పోవాలా? నాకు అలా వద్దు అంటే ఆమెను నగ్నంగా మార్చేసి
తల అల్లుకుంటూ ఆమె అందాల విందును కళ్ళ నిండా నింపుకొని మనసారా ఆమె సాంగత్యాన్ని ఆస్వాదిస్తూ డార్లింగ్ లవ్ యూనే అంటూ ఆమెను తనలో కలుపుకుంటాడు రానా. లవ్ యూ టూ మై డియర్ తిక్క హస్బెండ్ అంటూ కిలకిలా నవ్వేస్తూ రానా గుండెల్లో ఒదిగిపోతుంది సాధ్వి. విండో దగ్గర నిలబడి నిండు చందును చూస్తున్న ఇషిక్ను చుట్టుకుంటాయి సాధిక చేతులు. ఆమె చేతులపై చేతులు ఉంచి మౌనంగా ఉండిపోతాడు అతడు. ఎందుకు డల్గా ఉన్నావు బావా? నీ డెలివరీ ఎలా అవుతుందో అని కొత్త టెన్షన్ స్టార్ట్ అవుతుంది ఏంజెల్. అందరికీ ఒకేలా ఎందుకు అవుతుంది? సాధ్వి అక్క ప్రెగ్నెన్సీ డెలివరీ కంటే ముందు నుండే కాంప్లికేటెడ్. హనీ అక్కి ఏమో కిడ్నాప్కి గురి అవ్వటం వల్ల అలా జరిగింది. నా డెలివరీ అలా అవ్వదు, చూస్తూ ఉండు, నువ్వు టెన్షన్ పడినంతసేపు ఉండదేమో అంటూ ఇషిక్ ముందుకు వెళ్ళి అతని చెంపలను 2 చేతులకు పట్టుకుంటుంది. ఆమెను ఒక్కసారిగా గట్టిగా హత్తుకొని భుజంపై తలపెట్టుకొని ఉండిపోతాడు అతడు. నాకు ధైర్యం చెప్పేదే నువ్వే, ఇలా భయపడతావేంటి బావా? అయినా నేను నీతో మాట్లాడను, చాలా ఓవర్ చేసావు కదా ఇన్ని రోజులు. అవునా, నువ్వు చేయలేదా ఓవర్ అంటూ చిరుకోపంగా చూస్తాడు ఇషిక్. నేను ఒక్కసారి చేస్తే నువ్వు రోజు చేస్తున్నావు అంటూ ఇషిక్ జుట్టు బీకేసి నాకు దూరంగా ఉండు, ఇదే నీ పనిష్మెంట్ అంటూ ఆమె అది అవ్వదమ్మా, అది అవ్వదు అంటూ తన మూడు నుండి డైవర్ట్ అయ్యి ఆమెతో పాటు బెడ్ పైకి చేరిపోతాడు. 4 నెలలు పూర్తయి 5వ నెల వచ్చేసరికి వీక్గా పుట్టిన 3 పిల్లలు ఓ మాదిరిగా చూడటానికి ఒకేలా ఉంటారు. నిద్రపోయిన ముగ్గురిని చూసి శ్రీ ఈ థ్రెడ్ ట్రై చేయి అని అతని ముందు వీపు భాగం చూపిస్తూ నిలబడుతుంది సీతు. ఇప్పుడు సారీ ఎందుకు కట్టావు ప్రిన్సెస్? బ్లాక్ సారీ హాట్గా కనిపిస్తున్న ఆమె బ్లౌజ్ థ్రెడ్ ముడివేసి అడుగుతాడు శ్రీరామ్. ఊరికే కట్టుకోవాలనిపించింది, కట్టుకోకూడదా ఏంటి? అలా అని కాదే, అనీజీగా ఉంటుంది అని. నాకేం లేదు, నీకేమైనా ఉంటే చెప్పు శ్రీ అని హస్కీ వాయిస్తో అడుగుతూ అతని షర్ట్ లోపల చేతును పెడుతుంది సీతు. వేషాలు వేయకు, నీ సిజేరియన్ అయ్యి మొన్నే వచ్చింది 5th మంత్, అప్పుడే ఇలాంటివి అవసరం లేదు. ఇప్పుడు సిజేరియన్ అన్ని లేటెస్ట్ టెక్నాలజీ జరుగుతున్నాయి, 3 నెలలకే క్యూర్ అయిపోతున్నారు. కావాలి అంటే డాక్టర్ని అడుగు. అయినా వద్దే, నేను నీ మాట విన్నావు, నువ్వు ఒప్పుకొని తీరాలి. ఒక భారీగా నాకు ఏం కావాలి అన్నా నేను అడిగే హక్కు ఉంది. సో పద. మదపిచ్చి ఒళ్ళుకోవాలంటి పదాలు వాడి మన మధ్య దూరం పెట్టకు. లేదు నాన్న, నా స్ట్రెస్ రిలీఫ్ అయిపోయావే, నా కోసం ఆరట పడుతున్నావని నాకు తెలుసు అంటూ ఆమెను ప్రేమగా హత్తుకొని పెదలను అందుకుంటాడు శ్రీ. శ్రీ తనకి తానుగా పొగుడుతూ దగ్గరగా తీసుకోవడంతో సీతు సంతోషం అంతా ఇంత కాదు. 2 కాళ్ళ ఎత్తి అతనితో ముద్దుతో పోటీ ఇస్తుంటే ఆమెను లిఫ్ట్ చేసి పక్కన ఉన్న మరో బెడ్పై చేరుస్తాడు అతడు. తనవులు తపన ఇద్దరిలో రాజుకోవటంతో ఒకటిగా మారటానికి ఎక్కువ సమయం పట్టలేదు ఇద్దరికి. ఆమెను తనలో కలుపుకున్న వేళ ఇద్దరికి మొదటి కలయిక గుర్తుకు రావటంతో పాటు మెమొరీస్ అన్ని కళ్ళ ముందు మెదిలి లవ్ యూ శ్రీ అని ఆర్తిగా అతనితో కలిసిపోతుంది సీతు. ఐ లవ్ యూ మై ప్రిన్సెస్ అంటూ ఆమెను గాఢంగా తనలో పొదుముకుంటాడు శ్రీరామ్. సియాన్ కుదురు ఉండు నాన్న, డ్రెస్ వేసి నువ్వు అంటే నాన్ స్టాప్గా గాల్లోనే సైకిల్ తొక్కేస్తున్నా 4 నెలల్లో కొడుకు పట్టి ఇబ్బందులు ఎదుర్కొంటూ వాడికి డ్రెస్ వేయటానికి తెగ ఆశ సోపాలు పడుతుంది హన్సీ. పక్కనే ఉన్న సాహీరా తండ్రి చేతో బుద్ధిగా డ్రెస్ వేయించుకొని ఆడుకుంటుంది. హనీ ఎందుకే వాడిని అలా విసుగుస్తున్నావు అంటూ హన్సీ చేతులు డ్రెస్ తీసుకొని హీరో కాసేపు కామ్గా ఉంటే కెమెరాకి పోజెస్ చేద్దాం ఏమంటావు అనకని వాడికి ఏం అర్థమయ్యిందో ఈ కొట్టి కాలు ఆడించడం మానేసి సైలెంట్ అయిపోయాడు. నీట్గా వాడికి డ్రెస్ వేసాక హన్సీ బొట్టు తీసి చుక్క పెట్టేశాక పర్ఫెక్ట్ మై ప్రిన్సెస్ అండ్ ప్రిన్సెస్ ఇద్దరికీ మెటికలు విరుస్తాడు శౌర్య. అబ్బో, నీ పిల్లలపై ఎంత లవ్వా, నాపై ఎప్పుడైనా చూపించావా అని మూత తిప్పుతుంది హన్సీ. ఒక్కొక్కరికి 1 వేళ చూపిస్తాం, అర్థం కాకపోతే ఏం చేయమే అని ఆమె చెవి వెనుక దిష్టి చుక్క పెట్టి నిమిషం పాటు ఆమె పెదవులు అందుకొని వదులుతాడు శౌర్య. లైట్ గ్రీన్ కలర్ సారీలో మెడలో నల్ల పూసలు నిండైన పాలెండాల మెట్లు పురటాలు అందం మొత్తం ఆమె మోస్తున్నట్టు చాలా ముద్దుగా ఉంటుంది హన్సీ. వెళ్దామా గర్ల్స్, ఈవేళ పిన్ని శ్రీమంతం, ఇల్లంతా హ్యాపీ మూడ్, మనం ఇంకాస్త రెట్టింపు చేద్దాం రండి అని ఇద్దరి పిల్లల్ని తానే ఎత్తుకొని రెడీ బేబీ పదవి అని ఆమె వెనక అడుగులు వేస్తాడు శౌర్య. సాధిక శ్రీమంతం, ఆ జనరేషన్కి ఆమెదే ఆఖరి శ్రీమంతం అవ్వాలి అని ఇంట్లో 3 అన్నదమ్ములు పట్టుబట్టేసరికి ఇంకెవరు ఫోర్స్ చేయకుండా గ్రాండ్గా చేస్తారు. ప్రతి శ్రీమంతం ఆచార్యాన్ని పాటిస్తూ కనుల పండుగ సాధిక శ్రీమంతం జరుగుతూ ఉండగా మధ్యలోనే ఆమెకు నొప్పులు మొదలయ్యి దారిలోనే ఉమ్మనీరు బ్రేక్ అయి హాస్పిటల్ లేబర్ రూమ్లోకి వెళ్ళగానే పండంటి 3 కేజీల మగబిడ్డ బయటకు వచ్చాడు. సాధిక అన్నట్టుగానే ఆమెకు డెలివరీ అందరూ పడినంత టెన్షన్ ఆమె ఇవ్వలేదు. బదులుగా నవ్వులు పూసేలా మరో వారసుని ఇచ్చేసరికి ఆ ఇంట్లో సంబరాలు ఆకాశాన్ని అంటుతాయి. శ్రీమంత తోరణాలు ఎండే లేదు, నామకరణం తోరణాలు కట్టేశారు అంటూ ఊరంతా ఆశ్చర్యపోతూ సాధిక ఇషిక్ల కొడుకు శీషన్ను ఆస్వాదించడానికి వచ్చి కడుపు నిండా రకరకాల విందు ఆరగించి వెళ్తారు. మహల్ మొత్తం పిల్లల కేరింతలు నిండిపోతే పెద్దవాళ్ళకి రోజులు ఎలా గడుస్తున్నాయో తెలియటం లేదు. శీషన్ పుట్టి 3 నెలలు దాటేసరికి భర్తకి రకరకాల గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుంది సాది. అబ్బే, ఇషిక్ అర్థం చేసుకునే రకమా?
జూజుల పరిమళం రూమ్ అంతా వెదజల్లుతూ భార్య తల వెతకడం మానేసి బాల్కనీలో ఉన్న తీగని వెతుకుతాడు అతడు. ఎక్కడ లేవు, నీ భార్య తలనే వెతుకు అని ఖాళీగా తీగల అతన్ని వెక్కిరించేసరికి సాది జూజుల స్మెల్ వస్తుంది ఏంట్రా అని అడుగుతాడు. నా తలలో ఉన్నాయిగా, ఇప్పుడు ఎందుకు పెట్టుకున్నావు? పెట్టుకోకూడదా? అలా కాదురా, బాబుకి పడవేమో అని. డైలీ ఆ స్మెల్ బాల్కనీ రూమ్లోకి వస్తుంది, వాడు ఇబ్బంది పడలేదు అనే పెట్టుకున్నా. మీకు అంత ఇబ్బందిగా ఉంటే తీసేస్తాను అని ఆమె మీద వరకు చూసినా అతని అప్పుడు అర్థమవుతుంది ఆమె ఇంటెన్షన్. అతని కళ్ళల్లోకి చూసిన ఆమె నడుం పట్టి దగ్గరికి లాక్కుంటూ పర్లేదే అని కళ్ళెగరేస్తాడు అతడు. ఆమె చిన్నగా సిగ్గుపడుతూ హామ్ అని తల ఊపగానే ఆమె ముక్కుపై ముద్దు పెట్టి నడుం చేజెక్కించుకొని ఎత్తుకొని రౌండ్ తిప్పి ఆమెతో కలిసి బెడ్పై వాలి ఆమె నిలవెల్లా ముద్దులతో ముంచి ఆమెను ఆక్రమించుకుంటాడు. ప్రిన్సెస్ లైఫ్లోకి వచ్చినందుకు నన్ను యాక్సెప్ట్ చేసి ఇంత ఆనందంగా ఇచ్చినందుకు థ్యాంక్స్ రా అంటూ ఆమె నుదుటిపై గాఢంగా ముద్దు పెడతాడు ఇషిక్. నువ్వు కూడా నా లైఫ్లోకి రావడం నా లక్ బావా, నువ్వు నా లైఫ్లోకి వచ్చాకే నిజమైన సంతోషాలు చూశాను అంటూ ఆనంద బాష్పాలతో ఇషిక్ బుగ్గలపై అద్ది అతని మెడలో తల దాచుకుంటుంది సాధిక. రోజులు గిర్రుగిర్రుమని తిరిగి ఒక్కొక్కరికి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుంటూ ఉన్నారు. ప్రతి ఒక్కరూ మొదటి పుట్టినరోజు రుద్రపురంలోనే అన్నదాన కార్యక్రమం మొదలయ్యి ఈవినింగ్ గ్రాండ్గా జరుగుతుంది. 3 నెలల ముందే రానా సాధ్వి తమ కొడుకు పుట్టినరోజు అవ్వగానే హైదరాబాద్ వెళ్ళిపోతే శ్రీరామ్ సీతు తమ పిల్లలతో పాటు రిటైర్ అయిన గోవర్ధన్ గారు గోఖల గారిని తీసుకొని ఢిల్లీ వెళ్ళిపోతారు. మహల్లా శౌర్య ఇషిక్ ఉంటారు వాళ్ళ జంటతో. ఆ ఇంట్లో శకుని ఉన్నాడన్న పేరుకే ఉంటూ పెట్టింది తింటూ పిలిస్తే ఆశీర్వదిస్తూ నామమాత్రానికే ఉన్నట్టు ఉన్నాడు. అతని కోసం ఎవరు ఫీల్ అవ్వరు, అందరూ సెకండ్ టైం లైఫ్ స్టార్ట్ చేశారు అని వాళ్ళ మాటల్లో తెలుసుకుంటుంది హన్సీ. వాళ్ళ తమ పెళ్లి రోజు తెల్లవారితే శౌర్యది పిల్లలది పుట్టినరోజు. రానా శ్రీరామ్ కూడా తమ ఫ్యామిలీస్తో ముందు రోజే వచ్చేశారు. ఇన్ని జరిగిన ఆమె మనసులో వెళ్తుగానే ఉంది. శౌర్య తనని ఇంకా దగ్గరికి తీసుకోలేదు. పిల్లలు పుట్టిన తర్వాత ఇద్దరు ఒకటి కాలేదు. ఏమైనా అంటే నీకు చాలా రెస్ట్ అవసరం అంటూ నెట్టుకొచ్చేస్తున్నాడు. ఏమైంది అనుకుంటూ ఆలోచించే ఆమె ఆలోచనలు పరిపరి విధాలుగా వెళ్ళిపోతాయి. డెలివరీ టైంలో కోసం ఇప్పుడు చూపిస్తున్నాడా అని ఆమె అనుమానాలు అన్ని కొట్టబారేస్తూ హనీ బయటికి వెళ్ళాలి, రెడీ అవ్వవే అని ఫాస్ట్గా తను ఫ్రెష్ అయ్యి ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చాక పిల్లలిద్దరినీ కడుపు నింపేసి ఇంకొన్ని బాటిల్స్ పాలు పక్కన పెట్టి పిల్లల్ని ఇంట్లో వాళ్ళకి అప్పచెప్పి ఆమె తీసుకుని తన సెంటిమెంట్ బైక్పై డ్రైవ్ చేస్తూ వెళ్ళాడు శౌర్య. ఇప్పుడు ఎక్కడికి అని అతని వెనక నుండి గట్టిగా పట్టుకొని భుజంపై తన గడ్డం పెట్టి అడుగుతుంది హన్సీ. వెళ్తున్నాగా చూద్దువులే అని బైక్ ఆపి ఆమెను ఫ్రంట్కి తెచ్చుకుని హక్ చేసుకుంటూ డ్రైవ్ చేసి సిటీకి వెళ్ళటూరు మధ్య ఉండే తమ ఫ్యామిలీ స్పాట్కి తీసుకువెళ్తాడు. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు రావడి? తనకేదో అర్థమై కానట్టు అనిపిస్తుండే ఎక్సైట్మెంట్ దాచుకుంటూ అడుగుతుంది హన్సీ. ఈ సారీ కట్టుకునిరా అని ఆమె చేతిలో తమ ఫస్ట్ నైట్ సారీ పెట్టి క్విక్ ఫాస్ట్ అని తను వైట్ పంచే పై నెక్ బనియన్ మాత్రమే వేసుకొని వస్తాడు. తలని సిల్క్ సారీ కట్టుకుంది కానీ జారిపోతూ ఉంటే రౌడీ ఇది నిలవట్లేదు అని అసహనంగా అంటుంది హన్సీ. అది ఉండదు వచ్చే అని చేయి చాపి పిలుస్తాడు శౌర్య. పిన్స్ పెడితే ఉంటుంది, పిన్స్ ఇవ్వు, పని లేని చోట ఎందుకు అని తీసుకురాలేదు. పనిలోని చోట హామ్ అంటూ నేలపై కూర్చున్న శౌర్య ఆమె తన ఒడిలోకి లాక్కొని భుజంపై తలయానించి తమ ఎదురుగా ప్యాక్ చేసి ఉన్న పార్ట్స్ కవర్ నింపుతాడు. అందులో ఆమెకు ఇష్టమైన నాన్ వెజ్ ఐటమ్స్తో పాటు ఫ్రూట్స్, జ్యూస్, మిల్క్ షేక్, కేక్ అన్నీ ఉంటాయి. నేలపై అరిటాకు పరిచి అన్ని వడ్డించి ప్రేమగా ఆమెకు తినిపించి తను తింటూ చివరిగా ఆమె వద్దు అనేసరికి స్ట్రాబెర్రీ మిల్క్ షేక్ ఆమె చేతిలో పెట్టి కంప్లీట్ చేయంటాడు. కష్టమే, సగం తాగుని మిగిలిన డిన్నర్ పూర్తి చేసి ఆకు తీసి పడేవే అని హ్యాండ్ వాష్ చేసుకుంటాడు శౌర్య. మిల్క్ షేక్ సగం తాగి శౌర్య చెప్పినట్టు ఆకు తీయడానికి వంగుతుంటే పిన్స్ లేని పైట వచ్చి ముందు పడబోతుంది. అసలే టైట్గా ఉన్న జాకెట్ ఏమో ఆమె పైట పడగానే ఉబ్బెత్తుగా మారిన ఆమె అందాలు శౌర్య కళ్ళకి చిక్కగానే ఆమె పైటని భుజం మీద వేసి త్వరగా పడేసి రావే అని ఒళ్ళు విరుచుకుంటాడు శౌర్య. అక్కడ మొత్తం క్లీన్ చేసి ఫ్రూట్ స్పాట్ తీసుకుని రౌడీ అంటూ అతని ముందు నిలబడుతుంది. చేతిలో పల్లి కంటే చేతుల మధ్య ఉన్న పళ్ళు గుర్తులే బాగున్నాయే అంటూ ఆమె బయట జారి విడిచి గట్టిగా హక్ చేసుకుంటాడు శౌర్య. రౌడీ ఊపిరాడట్లేదురా, నువ్వు నాకు ఊపిరాడకుండా చేస్తున్నావే అంటూ ఆమె చేతిలో పళ్ళు పక్కన పెట్టి ఆమె మెడవంపుల్లో పెదవులతో రాస్తూ మత్తుగా ఉంటాడు శౌర్య. అతని చేష్టలకు రౌడీ అని మూలుగుతూ అతని బనియాని గట్టిగా పట్టుకుంటుంది ఆమె. ఇంత టెంప్టింగ్గా ఉన్నావేంటే అని ఆమె నడుమును నొక్కేస్తూ ఎత్తులు కొలిచేస్తూ పెదవులు జుర్రేస్తూ ఉంటే ఆమెను తట్టుకోలేని తమ్మకం కలిగి అతని పెదవి కొరికేస్తుంది. నిమిషం కూడా ఆలస్యం చేయకుండా అతన్ని ఎత్తుకొని తమ ప్రేమకి చిహ్నంగా ఉండే స్థావరంలోకి తీసుకువెళ్ళి ఆమె మీదకి వాలిపోతాడు అతడు. టైం సరిపోతుందా, పిల్లలు నిలుస్తారేమో అని అనిసే శౌర్య గుండెలపై చేతులు ఉంచి అడుగుతుంటే అన్నీ సెట్ చేసి వచ్చాను, ఏడవరు అని ఆమెను ముద్దలతో లాలేస్తూ ఆమె ఇచ్చే మురిపాలు అందుకుంటూ
కరెక్ట్గా 12 అవుతుండగా ప్రకృతి ఇచ్చే పిల్లగాలుల మధ్య తన పిల్లల్ని సొంతం చేసుకుంటాడు శౌర్య. అలసిన ఇరు దేహాలు తడి ఒక్కటిగా మారి ఒకరి కౌకుల్లో మరొకరు ఒదిగిన తరుణంలో ఆమె చేతులు తన చేతిని పెనవేసి కిస్ చేసి, ఇప్పుడు చెప్పు రౌడీ బేబీ, మనసులో ఏముందో అన్న కళ్ళు ఎగరేస్తాడు శౌర్య. ఏం లేదని ఆమె మొహం దాచేసుకుంటే, నువ్వు అనుకున్నవి చెప్పవే, డైరీలో టైం కొనసాగిస్తున్నాను అని ఏదో అన్నావు అంటూ సాధ్వితో, చెప్పాను కదా ఆ కోపం పట్టుకోలేదు అని. అవునా అనుకో, కానీ ఏదో భయం రౌడీ, ఇప్పుడు పోయిందా భయం? హామ్ అంటూ టైం చూసి 1 అయ్యింది. హ్యాపీ బర్త్డే మై డియర్ రౌడీ. 12 దాటేసింది అని గోల చేస్తూ విష్ చేసి కేక్ కట్ చేయిస్తుంది హన్సీ. కంగారు పడుకు రౌడీ బేబీ, ఆ 12 ఎందుకు, నువ్వు నాలా ఉన్నావు, సో విష్ చేయడం కంటే గొప్ప గిఫ్ట్ ఇచ్చావు అని కన్ను కొట్టి ఆమె వంటికి క్రీమ్ రాసి మరోసారి ఆమెపై మళ్ళీ యుద్ధానికి సిద్ధమవుతాడు అతడు. వచ్చినంత సమయం స్పెండ్ చేసి తెల్లవారేసరికి ఇంట్లో ఉంటారు శౌర్య హన్సీ కలిసి. వెళ్ళగానే ఇద్దరు కలిసి పిల్లలిద్దరిని ముద్దుపెట్టి విష్ చేసి రెడీ చేయించి అందరూ కలిసి గుడికి వెళ్తారు. నానా అని సహీరా పిలిస్తే డాడ్ అని సియాన్ పిలుస్తుంటే శౌర్య మనసు నిండిపోతుంది. తన చిట్టి తల్లి పట్టు పరికని వేసుకుని గుడికి ప్రదక్షిణ చేస్తాను అని పేచీ పెడుతుంటే దాన్ని కిందకు వదులుతారు శౌర్య. కాళ్ళకి ఉన్న మువ్వల పట్టీలు అన్నీ గల్లు గల్లు మనేలా వేస్తున్న అడుగులకి ఇంట్లో అందరూ మురిసిపోతారు. రానాకి ఉన్న పాపల పిచ్చికి సాహిరా కాలు కందనివ్వకుండా వెంటనే ఎత్తుకొని, నువ్వు ప్రదక్షిణ చేసే టైం ఉంది బంగారం, అప్పుడు చేద్దువు అంటాడు. రానా గురించి తెలిసి అందరూ నవ్వుకుంటూ ప్రదక్షిణ చేస్తుంటే ఆకలి నడుస్తున్న హన్సీ శౌర్య అడుగుల్లో అడుగులు వేస్తూ, 7 జన్మలు నువ్వే నా భర్తగా రావాలి అని మనసులోనే మరణం చేస్తుంది. నేను భరించలేను అంటాడు శౌర్య వెనక్కి తిరగకుండానే. నేను వీడని నీడను నేను అంటూ శౌర్య అర్చేతను పట్టుకుని పక్కన నడుస్తుంది. ఇలాన జంట ఎప్పుడు ఉండాలి అంటూ ఉంటాం అంటూ ఆమె చేతిని గట్టిగా పట్టుకుంటాడు శౌర్య. మధ్యాహ్నం గుడిలో అన్నదానం అయ్యాక ఈవినింగ్ అట్టహాసంగా పిల్లలిద్దరి పుట్టినరోజు ఊహించిన రీతిలో గ్రాండ్గా జరుగుతుంది. పార్టీ మొత్తంలో సహీరా నానా అని చేసే జపం హైలైట్ అయితే ఆ ప్రొఫెసివ్నెస్లో శౌర్యతో అలిగి కూర్చుంటుంది హన్సీ. ఆ రాత్రి ప్రతి జంటకి ఆనందాల నడుమ మరో తొలి రాత్రి మారుతుంది. శౌర్యకి కాస్త టైం పట్టినా కానీ తన నైట్ అవుట్ మిస్ అవ్వలేదు. తెల్లవారితే సోమవారం, ప్రతి ఏటా శివాలయంలో రుద్రాభిషేకం చేసే రోజు. అందరూ గుడికి వెళ్ళేందుకు తెల్లవారుజామునే 3 గంటలకు లేస్తారు. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తెల్లని పట్టు వస్త్రాలు ధరించి గుడికి చేరుకుంటారు. శౌర్య రానా ఇషిక్ ముగ్గురు పంచెపట్టులతో మెడ కండువాలు వేసుకుని ఒకరి చేతిని ఒకరు పట్టుకొని ముగ్గురు కలిసి కోనేటిలో 3 మునకలు వేసి వస్తారు. వాళ్ళకి ముగ్గురికి 3 బిందెలు ప్రతాప్ గారు అందిస్తే ఆ బిందెలతో నీటిని తెచ్చి అక్కడ ఉండే లింగానికి జలాభిషేకం చేస్తారు. అభిషేకం పూర్తి అవ్వగానే ఆ లింగానికి పసుపు కుంకుమ గంధం పూసి పూలతో హన్సీ సాధ్వి సాధిక అలంకరిస్తారు. అమ్మ ఇంటి ఆడపడుచులు ముందుకు రండి అని అక్కడే ఉన్న స్వామీజీ చెప్పగానే సీతు ముందుకు వస్తుంది, తిలకం దిద్దాలి అని ఆమె చేతికి నైఫ్ ఇవ్వగానే హే కట్ చేసుకుంటుంది ఇప్పుడు అని శ్రీరామ్ భయపడతారు. శ్రీరామ్ అనే గ్యాప్లోనే సీతు తన బొటన వేలితో చిలుకని ముగ్గురు అన్నలకి రక్తం తిలకం దిద్ది హారతి ఇస్తుంది. శ్రీ చిన్న గోడి దెబ్బకే నొప్పి ఏం ఉండదు అని అతడి పొట్టలో మూచేస్తూ పొడిచి నార్మల్ చేస్తుంది. బాబు మీ ముగ్గురు సతీమణులు మీ పక్కన నిలబెట్టుకోండి అనగానే ముగ్గురు వచ్చి తమ భర్తల పక్కన నిలబడతారు. ఆడపడుచు నుండి మొదలు పెద్ద నుండి చిన్న వరకు మీ స్థానాల్లో నిలబడండి అని స్వామీజీ చెప్పగానే గోకుల గారు, గోవర్ధన్ గారు, పద్మజ గారు, శకుని ఒకవైపు నిలబడితే సేతు శ్రీరామ్, ప్రతాప్ గారు, మీనాక్షి గారు, శౌర్య హన్సీ, రానా సాధ్వి, ఇషిక్ సాధిక వరుసగా చేతుల గుప్పెడి పూలు పెట్టుకుని ఒకవైపు నిలబడతారు. వాళ్ళని అనుసరిస్తూ పిల్లలందరూ వచ్చి నిలబడి చేతులు జోడిస్తుంటే సీజన్ మోకాళ్ళ మీద కూర్చొని వింతగా చూస్తూ ఉన్నాడు. 8th మంత్ బేబీ వాడు. పిల్లల పద్ధతి స్వామీజీ పెదవుల్లో చిన్న చిన్న నవ్వు వచ్చేరి మహల్కి తగ్గ వారసులు అని బిరుదు ఇస్తారు. హరహర మహాదేవ శంభో శంకర అంటూ స్వామీజీ హారతివ్వగానే తమ చేతుల పుష్పాలు శివుని విసిరి నమస్కారం చేసుకుంటూ నిలబడిన ఆ జంటపై పిల్లలపై ఆ రుద్రాని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటారు. ఇక్కడితో స్టోరీ సమాప్తం. థ్యాంక్ యూ.